పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో నుండునుగాక. క్రీస్తు ప్రభునియందు ప్రియులగు దేవుని బిడలారా, సహోదరి సహోదరులారా, తపస్సప్త శనివారాల ఆరాధనకు వాక్కు పరిచర్యకు ప్రభు యేసు నామములో మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. తపస్సప్త శనివారాలలో ఈరోజు 5వ శనివారపు ధ్యానాంశానికి మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ, ఈనాటి మన ధ్యానాంశం నడత జాగ్రత్త. నడత జాగ్రత్త. ఈ 2025వ సంవత్సరపు జూబిలీ సందర్భంగా పరిశుద్ధ ఫ్రాన్సిస్ పోపు గారు గడిచిన 3 సంవత్సరాల నుండి మనకిస్తున్నటువంటి పిలుపు సినడాలిటీ. సినడాలిటీ అన్న ఈ మాటకు అర్థం కమ్ లెట్ us వాక్ టుగెదర్. నిరీక్షణతో కలిసి ప్రయాణించే శ్రీసభ అని ఈ జూబిలీ యొక్క నినాదం. కలిసి ప్రయాణిద్దాం, కలిసే నడుద్దాం, కలిసే ఉందాం జీవము గల దేవుని సంఘమైన ఈ శ్రీసభలో. వాకింగ్ టుగెదర్, వాకింగ్ నాట్ అలోన్ బట్ టుగెదర్. కలిసి నడుద్దాం అనేటువంటి ఈ నినాదం ఈ జూబిలీ నినాదం. కాబట్టి ఈ సందర్భంలో నడత జాగ్రత్త అన్న అంశాన్ని ఈ శనివారం మనం ధ్యానించుకుందాం. రోడ్డు మీద అలా వెళ్తున్నప్పుడు మనం చాలా బోర్డ్స్ చూస్తాం. ఇచ్చట టైపింగ్ నేర్పబడును, ఇచ్చట ఇంగ్లీష్ నేర్పబడును, ఇచ్చట కంప్యూటర్ నేర్పబడును అనే బోర్డులు. ఈ బోర్డుల్లో పెద్ద ఆశ్చర్యం ఏమీ లేదు. కానీ మొన్న మధ్య ఒక బోర్డు చూశాను, ఆశ్చర్యానికి గురయ్యాను. ఆ బోర్డు మీద ఏమని రాసిందంటే, ఇచ్చట నడక నేర్పబడును అని వ్రాసి ఉంది. నడక, ఒక ప్రత్యేకమైనటువంటి నడక, క్యాట్ వాక్ నేర్పబడును, ప్రొఫెషనల్గా నడవడం ఎలాగో నేర్పబడును. ఈ బోర్డు చూడగానే సినడాలిటీలో నడక నేర్పబడును, సినడాలిటీ కలిసి నడుద్దామని నినాదంతో మనం ప్రారంభించినటువంటి ఈ జూబిలీ సంవత్సరంలో అసలు మనం ఎలా నడవాలి? క్రైస్తవ విశ్వాసిగా మనకి నడక ముఖ్యమా, నడత ముఖ్యమా అని నేను ధ్యానించడం మొదలుపెట్టాను. ప్రియులకు దేవుని బిడ్డలారా, క్రైస్తవులమైన మనకు నడక మీద కాదు, నడత మీద శ్రద్ధ ఉండాలి. గమనించమని కోరుతూ ఉన్నాను. మనం ఎలా నడుస్తున్నామా అన్నది ఆ దేవుడు గుర్తించడు. మన నడక కాదు, వేగంగా నడుస్తున్నామా, పరిగెడుతున్నామా, కుంటుకుంటూ నడుస్తున్నామా, ఈ విధమైనటువంటి నడకను దేవుడు పరిగణలోకి తీసుకోడు. నడక, నడత, ఈ రెండిటికి తేడా ముందుగా గమనించుకుందాం. నడక అంటే కేవలము నడవడం. నడత అంటే ప్రవర్తనకు సంబంధించింది. మన క్యారెక్టర్, మన యాటిట్యూడ్, మన మేనరిజం, మన బిహేవియర్, మన యాటిట్యూడ్కు సంబంధించింది నడత. అందుకే ఈరోజు మన ధ్యానాంశం నడత ముఖ్యం, నడత జాగ్రత్త. సంఘానికి ఏది ముఖ్యం? నడక, నడత. సంఘానికి ముఖ్యం నడత. శ్రీసభలో విశ్వాసులమైన మనందరకు ముఖ్యం నడత. మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రియులకు దేవుని బిడ్డలారా, అసలు నడత సరిగ్గా లేకపోతే ఏం జరుగుతుంది? క్రైస్తవునిగా మన నడత సరిచేసుకోవాలంటే ఏం చేయాలో ఈ ధ్యానాంశంలో మనం మాట్లాడుకుందాం. రండి, ముందుగా మూలవాక్యం యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 31, 32 వచనాలు మనం చదువుకుందాం. యెహోషువ తన అనుచరులతో లిబ్నా నుండి లాకీషునకు వచ్చి అచట దండు విడిచి పట్టణమును ముట్టడించెను. యావే ఆ పట్టణమును ఇజ్రాయేలీయుల వశము చేయగా వారు 2వ రోజున దానిని జయించిరి. లిబ్నా యందువలే లాకీషును కూడా ప్రతి ప్రాణిని కత్తివాదరకు ఎరచేసిరి. మీకు నేపథ్యాన్ని వివరిస్తాను. మోషే గారి నాయకత్వం తర్వాత యెహోషువ గారు ఇజ్రాయేలు ప్రజలను కానాను మండలానికి నడిపించే బాధ్యతను, నాయకత్వాన్ని భుజాన వేసుకున్నారన్న సంగతి మీకు తెలిసిందే.
వాగ్దాన భూమి అయినటువంటి కనాను మండలానికి ఇజ్రాయేలు ప్రజలను నడిపించే క్రమంలో 9 మంది రాజులు 9 రాజ్యాలు ఒక్కసారిగా ఇజ్రాయేలు ప్రజల మీద పడిపోతే దేవుడే జోక్యం చేసుకొని ఇజ్రాయేలు ప్రజలను యెహోషువ గారి నాయకత్వంలో ఎలా ఈ 9 రాజులు రాజ్యాల నుండి విడిపించారో మనం వింటూ ఇదివరకే మక్కేదా అంటే గొర్రెల కాపరులు కూడుకునే స్థలం, దానికే సంఘం అని పేరు పెట్టాం. గతంలో మనం మాట్లాడుకున్నాం. మక్కేదాను జయించారు. లిబ్నా రెండో దేశం అంటే పరిశుద్ధత, సంఘములో పరిశుద్ధతను జయించారు. ఇక మూడోది లాకీషు అనే రాజ్యం. దీన్ని కూడా యెహోషువ గారి నాయకత్వంలో ఇజ్రాయేలు ప్రజలు జయించారు. లాకీషు అన్న మాటకు అర్థం ఏంటో తెలుసా? నడత అని అర్థం, ప్రవర్తన అని అర్థం. యెహోషువ గారి నాయకత్వంలో ఇజ్రాయేలు ప్రజలు లాకీషును మీద ఎలాగైతే విజయాన్ని పొందారో, ప్రతి క్రైస్తవ విశ్వాసి మన లాకీషు మీద మనము గెలిచేవారముగా ఉండాలి. మన ప్రవర్తన మీద మనము గెలిచేవారముగా ఉండాలి. మన బిహేవియర్, మన మేనరిజం, మన యాటిట్యూడ్, మన క్యారెక్టర్ మీద మనము గెలిచేవారముగా ఉండాలి. ఎవరో ఒకరి కోసం మన ప్రవర్తనను తాకట్టు పెట్టేవారముగా మనం మారకూడదు. ఏదో ఒక వస్తు ఆకర్షణ కోసమో, ఈ లోకములో ఉన్న హేయమైన నీచమైన వాటి కోసమో మన ప్రవర్తనను మనం తాకట్టు పెట్టేవారముగా మారకూడదు. క్రైస్తవుడు ఏమి సంపాదించుకున్నా సంపాదించుకోకపోయినా మంచి నడవడికను, మంచి నడతను సంపాదించుకునుగాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, లాకీషు అనగా నడత. మన శత్రువైన సైతానుడు వాక్యాన్ని వినిపిస్తాడు. వాక్యాన్ని వినరా బాబు, ఏం పర్వాలేదు అని విననిస్తాడు. వాక్యాన్ని బోధింపజేస్తాడు. వాక్యాన్ని బోధించడంలో సైతానికి ప్రాబ్లం లేదు. వాక్యాన్ని వినే విషయంలో సైతానికి అంతగా ప్రాబ్లం లేదు. సైతానుడు చూసి ఎక్కడ దెబ్బ కొడతాడో తెలుసా? వాక్యాన్ని విననిస్తాడు, వాక్యాన్ని చదవనిస్తాడు, కానీ వాక్యం ప్రకారంగా నడవనియ్యడు. అదును చూసి సందు చూసి సైతానుడు మన మీద దెబ్బ కొట్టేది ఎక్కడో తెలుసా? మన వినికిడి మీద కాదు, వాక్యం చదివేదాని మీద కాదు, ఆ వాక్యానుసారము మనము నడవాలి అని అనుకునే మన నడత మీద సైతానుడు, సర్పమైన సైతానుడు సరాసరి మన నడత మీద కాటు వేస్తూ వాక్యానుసారము బ్రతకనివ్వడు, వాక్యానుసారము జీవింపనివ్వడు, వాక్యానుసారము మంచి నడత నడవనివ్వడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, మన నడత తప్పిపోయేలాగా సర్పమైన సైతానుడు సరాసరి మన పాదాల మీద కాటు వేస్తూనే ఉంటాడు. మనమేం చెయ్యాలి? మన నడత మీద కాటు వేసే సర్పమైన సైతాను యొక్క తలను మన పాదాలతో చెతగొట్టేవారముగా మనమందరము మారుదుముగాక. ఆమేన్. అమ్మ మరియ తల్లి నేర్పిన పాఠమిదే. ఆమె పాదాల మీద కాటు వేద్దామని అందరి స్త్రీలలాగే ఈ స్త్రీ కూడా, అందరి మనుషుల్లాగే ఈ మనిషి కూడా అని సర్పమైన సైతాను దర్శన గ్రంథం 12వ అధ్యాయములో ఈ స్త్రీ మీదకు కూడా కాటెయ్యడానికి వస్తే ఆ స్త్రీ ఆ సర్పము యొక్క తలను చెదగొట్టినట్లుగా ఆ తల్లి బిడ్డలముగా, ఆ తల్లిని గౌరవించే శ్రీసభ సభ్యులముగా మనమందరము కూడా సర్పము చేత పాదాల మీద మన నడత మీద కాటెయ్యించుకునేవారముగా కాకుండా, ఈ తపస్సు కాలములో మన నడత మీద కాటెయ్యడానికి వస్తున్నటువంటి సర్పపు తలను మనమందరము కూడా చెదగొట్టువారమై ఉండాలి. ఎలా చెదగొట్టగలం? విన్న వాక్యం ప్రకారం, బోధించే వాక్యం ప్రకారం మన నడతను మార్చుకునే వారముగా మనం ఉండాలి. మన నడతను, నడవడికను, ప్రవర్తనను కాపాడుకునే వారముగా మనం ఉండాలి. ప్రియులారా, మన అందాన్ని కాపాడుకునే దానికంటే, మన ఆస్తిపాస్తులను కాపాడుకునే దానికంటే, మన అధికారాన్ని, పరపతిని, హోదాని కాపాడుకునే దానికంటే దేవుడు మన నుండి కోరుకుంటున్నది ఏంటంటే, నీ నడతను కాపాడుకో,
నీ క్యారెక్టర్ను కాపాడుకో. జీవితంలో ఏది పోగొట్టుకున్నా క్యారెక్టర్ను మాత్రం పోగొట్టుకోకూడదు. ప్రవర్తన క్యారెక్టర్ను మనం పోగొట్టుకుంటే అన్నీ పోగొట్టుకున్నట్లే ప్రియులకు దేవుని బిడ్డలారా. కాబట్టి మనం విందాం, నడత జాగ్రత్త. ఒక క్రైస్తవుడు, ఒక విశ్వాసిని తన నడతను కాపాడుకోవలసిన అవసరము ఏమిటి? ఇది మన ప్రశ్న. అసలు నేను ఎందుకు నా నడతను కాపాడుకోవాలి? వై షుడ్ ఐ ప్రొటెక్ట్ అండ్ సేఫ్ గార్డ్ మై క్యారెక్టర్, మై మేనరిజం, మై యాటిట్యూడ్ అండ్ మై బిహేవియర్? అందరిలాగా లోకంలో చూస్తున్న 10 మందిలాగా నేను కూడా నోరు జారచ్చు కదా, నేను కూడా కాలు జారచ్చు కదా, నా ఇష్టానుసారం నేను కూడా బతకచ్చు కదా అని సగటు క్రైస్తవుడు ఎవరు కూడా అనుకోకూడదు. ఎందుకు నడత జాగ్రత్తగా చూసుకోవాలో ఒక 4 విషయాలు మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను. నంబర్ 1, నడతను ఎందుకు జాగ్రత్తగా చూసుకోవాలి అంటే, నిన్ను దేవునికి మిత్రునిగా చేసేది నడతే, నిన్ను దేవునికి శత్రువుగాను చేసేది నడతే. విన్నారా ఈ మాట? మనలను దేవుడికి మిత్రుడుగాను చేసేది మన నడతే, మనల్ని శత్రువుగాను చేసేది మన నడతే. వివరించే ప్రయత్నం చేస్తున్నాను. సంఖ్యాకాండం 22వ అధ్యాయం 32వ వచనాన్ని మీకు చదివి వినిపిస్తాను. ప్రభువు దూత అతనితో, అంటే బలాము ప్రవక్తతో ఇలా అంటుంది, నీవు గాడిదను ముమ్మారు చావమోదితివేళ నేను నీ త్రోవకు అడ్డుపడవచ్చి తిని, నీ ప్రయాణము నాకు సమ్మతము కాదు. వింటున్నారా? బలాము అనే ప్రవక్త దగ్గరికి దేవుడు తన దూతను పంపించాడు. ప్రయాణం అయిపోతూ ఉన్నాడు బలాము ప్రవక్త, నడుస్తూ ఉన్నాడు. తన నడత సరిగ్గా లేదని చెప్పడానికి దేవుడే తన దూతను బలాము ప్రవక్త దగ్గరకు పంపించాడు. ఏం చెప్తుంది దేవుడి దూత? ఇదిగో ఓ ప్రవక్త, నువ్వు వెళ్తున్న నీ త్రోవకు, నీ ప్రయాణానికి అడ్డుపడ్డానికి నేను వచ్చాను. ఎందుకు అడ్డుపడుతున్నావు నా ప్రయాణంలో? ఏలైనా దేవుడికి నీ నడత నచ్చలేదు, దేవుడికి నీ తీరు నచ్చలేదు, దేవుడి దృష్టిలో నీవు చేసే ప్రయాణము సబువైనది కాదు అని దేవుడి దూత చెప్తూ ఉంది. ప్రియులకు దేవుని బిడ్డలారా, నన్ను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగనివ్వండి. అసలు దేవుడికి మీరు శత్రువుగా ఉండాలనుకుంటున్నారా, మిత్రుడిగా ఉండాలనుకుంటున్నారా? ఈ లోకములో ఎవరికి శత్రువైనా పర్వాలేదేమో కానీ దేవుడికి గనక శత్రువైపోతే ఇక ఎవ్వరికి కూడా మనం మిత్రులుగా జీవించలేము. ప్రియులకు దేవుని బిడ్డలారా, పౌలు గారు రోమిలకు వ్రాసిన లేఖ 8వ అధ్యాయం 31వ వచనము, దేవుడు నా పక్షమున ఉంటే నాకు విరోధి ఇక ఎవరూ ఉండరు. దీన్నే కొంచెం రివర్స్లో చదవండి. దేవుడు గనక నీ పక్షాన ఉండకపోతే నీ తరపున నిలబడడానికి ఈ లోకంలో ఎవరు మిగలరు. దేవుడే గనక నీకు విరోధి అయిపోతే, దేవుడే గనక మనకు శత్రువు అయిపోతే, దేవునికే గనక మనం వ్యతిరేకమైపోతే మనకు అనుకూలముగా ఉండేవాళ్ళు ఎవరు ఉండరు. మన తరపున మన పక్షాన నిలబడే వాళ్ళు ఎవరు కూడా ఉండరు. అందుకే మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, ఎవరితోనైనా పెట్టుకోగాని దేవుడితో మాత్రం పెట్టుకోకు. ఈ లోకములో నీకు ఎవరు శత్రువులైపోయినా పర్వాలేదేమో కానీ దేవుడు మాత్రం శత్రువైపోతే మనం బ్రతకలేము. ప్రియులకు దేవుని బిడ్డలారా, అదే చెప్తున్నాను. దేవుడు గనక మనకి విరోధి అయిపోతే ఆటోమేటిక్గా అంతవరకు మన అనుకున్న వాళ్ళందరూ విరోధి అయిపోతారు. దేవుణ్ణి గనక నువ్వు శత్రువుగా చేసుకుంటే నువ్వు కట్టుకున్న భార్య నీకు విరోధి అయిపోవచ్చు, నువ్వు కట్టుకున్న భర్తే నీకు దూరం అయిపోవచ్చు. దేవుడు గనక నీకు శత్రువైపోతే నీ కడుపున పుట్టిన నీ కన్న పిల్లలే నీకు విరోధులైపోవచ్చు. నీకు తోడుంటానన్న నీ స్నేహితుడే నీకు విరోధైపోవచ్చు, శత్రువైపోవచ్చు. కాబట్టి దేవుడు గనక నీకు విరోధైపోతే నువ్వు అడుగు పెట్టిన ప్రతి చోటు నీకు వ్యతిరేకమైపోవచ్చు, రివర్స్ అయిపోవచ్చు. దేవుడు గనక నీ పక్షాన ఉంటే నువ్వు పట్టిందల్లా బంగారమే. దేవుడు గనక నీ తరపున నీ తోడుగా ఉంటే
నువ్వు ఏ పని చేపట్టినా నీ ప్రతి ప్రయాణము విజయవంతమైపోతుంది, నీ ప్రతి ప్రయత్నము ఫలభరితమైపోతుంది. అలా దేవుడు మన పక్షాన ఉండాలి అంటే, దేవుడు మన మిత్రుడుగా ఉండాలి అంటే, బిడ్డా నీ నడత జాగ్రత్త, నీ క్యారెక్టర్ జాగ్రత్త, నీ నడవడిక జాగ్రత్త, నీ చూపు కానీ, నీ మాట తీరు కానీ, వినే విధానం కానీ, నీ ఆలోచించే తీరు కానీ, నాకు నచ్చినట్లు చేస్తాను, నేను ఇలాగే ఉంటాను, నా తీరే అంత, ఇటువంటి డైలాగులేమీ కూడా మనం మాట్లాడకూడదు. మన నడత దేవుడి దృష్టిలో సక్రమమైనదై ఉంటే దేవుడు నీకు మిత్రుడై నిన్ను చెయ్యి పట్టుకొని సదాకాలము నడిపించునుగాక. ఆమేన్. అయితే ఈ బలాము ప్రవక్త యొక్క నడత సరైంది కాదు. ఎందుకు సరైంది కాదు? ఏం చేశాడని దేవుడికి నచ్చలేదు ఇతని నడత అంటే, నంబర్ 1, దేవుడు ఎవరినైతే దీవించాడో వారిని శపించడానికి బయలుదేరుతున్నాడు బలాము ప్రవక్త. దేవుడి దూత చెప్తూ ఉంది, దేవుడు అవునన్న దాన్ని కాదు అని అనడానికి నువ్వెవడివి? దేవుడు దీవించిన వ్యక్తులను శపించడానికి నువ్వెవరివి? దేవుడు ఇజ్రాయేలు ప్రజలను దీవించాడు, నువ్వు ఆ ప్రజలను శపించడానికి వెళ్తున్నావా? నీ నడత సరైంది కాదు సుమి అని దేవుడి దూత బలాము ప్రవక్తతో హెచ్చరిస్తుంది. నడత సరిగ్గా లేదు. ప్రియులారా, ఒకవేళ బలాము ప్రవక్త నీలోనూ నాలోనూ ఉన్నాడేమో ఆత్మ పరిశీలన చేసుకుందామా? దేవుడు అవునన్న వారిని మన జీవితంలో ఒకవేళ కాదు అంటున్నామేమో. ఉదాహరణకి, పలానా వ్యక్తిని దేవుడు అన్నాడు, అతడు నీ సహోదరుడు, ఆమె నీ సహోదరి. సహోదరుడు అంటే సహ ప్లస్ ఉదరం, అంటే ఒకే ఉదరము నుండి పుట్టిన వాళ్ళు, ఒకే తండ్రి నుండి పుట్టిన వాళ్ళు, మీరు ఒకే తల్లి నుండి పుట్టిన వాళ్ళు. పరలోక తండ్రి, ఒకే పరలోక తండ్రి మిమ్మల్ని సృష్టించాడు. ఒకే తల్లి అనే సంఘం శ్రీసభ మిమ్మల్ని బిడ్డలుగా చేసుకుంది. కాబట్టి మీరు సహోదరులు, మీరంతా ఒకటే అని దేవుడు అంటుంటే, మనలో కొంతమందికి ఉన్న పిచ్చేంటండి, ఇంకా కూడా ఈ రోజుల్లో వీడు ఆ కులం, వీడు మావాడు కాదు, అతను మా కులం, ఇది ఆ వర్గం, ఇది ఆ ప్రాంతం, వీళ్ళది ఆ భాష, వీళ్ళు నార్తోలు, మేము సౌతోలుమి. ప్రాంతీయ భేదాలు, వర్గ విభేదాలు, కుల భేషజాలు, విభజనలు, పార్టీల పేరట, ప్రాంతాల పేరట విభజించబడిపోయి ఉంటే దేవుడు మనతో కూడా మాట్లాడే మాట ఏంటంటే, నీ నడత సరైంది కాదు బాబు. బలాము ప్రవక్తతో అంటున్నారు, దేవుడు అవునన్న దాన్ని నువ్వు కాదని ఎలా అంటావు? దేవుడు దీవిస్తున్న దాన్ని నువ్వు శపించడానికి ఎలా వెళ్తావు? మన నోట కూడా కొన్ని చెడు మాటలు వస్తూ ఉంటాయండి మన జీవితంలో. ఏ మాటలు మాట్లాడుతూ ఉంటామంటే, కొన్నిసార్లు దేవుడు దీవించిన వారిని కూడా మనకు నచ్చకపోతే, వాళ్ళ పనికి మాలినోళ్ళు వాళ్ళు, చిచి వాళ్ళ పుట్టుక దరిద్రపు పుట్టుక, చీ వాళ్ళు బ్రతుక, వాళ్ళు మా మోచేతి నీళ్ళు తాగి బ్రతికారు, వాళ్ళంతా వాళ్ళ బ్రతకెంత అని ఒకవేళ నువ్వు మాట్లాడుతున్నావంటే, ఇంకా కొంతమందిని తలంచుకొని నీలో కూడా బలాము ప్రవక్త ఉన్నట్లు దేవుడు దీవిస్తున్న వారిని నువ్వు శపిస్తున్నావంటే, నీ కన్న తల్లిని దేవుడు దీవించాడు, ఒకవేళ నీ తల్లిదండ్రులను గనక నువ్వు ఇంకా ద్వేషిస్తూ ఉంటే నీ నడత సరిగ్గా లేదు సుమి. నీ అన్నదమ్ముల్ని, అక్క చెల్లెల్ని, నీ తోబుట్టువుల్ని దేవుడు ప్రేమిస్తున్నాడు, నువ్వు ద్వేషిస్తే నీ నడత సరిగ్గా లేదు సుమి. దేవాలయానికి వచ్చే నీ తోటి సంఘస్థులందరినీ కూడా దేవుడు ప్రేమిస్తున్నాడు. సజ్జనుల మీదను దుర్జనుల మీదను సూర్యుణ్ణి వర్షాన్ని ఒకే రీతిగా వర్షింపజేస్తున్నాడు దేవుడు. అలా దేవుడే ప్రేమిస్తున్నాడు అందరినీ సమానంగా. కానీ మనము ఒకవేళ పక్షపాతము చూపిస్తూ వారు నా వారని వీరు వేరే వారని ఎంచుతున్నావంటే నీ నడత సరిగ్గా లేదు. బలాము ప్రవక్త మనలో కూడా ఉన్నట్లే. ఇది నంబర్ 1, బలాము చేసిన తప్పు. ఇక రెండోది ఏంటో తెలుసా? అసలు ఎందుకయ్యా దేవుడు దీవిస్తున్న వారిని శపించడానికి బయలుదేరావు? ఏమొచ్చింది నీకు, ఏమైంది నీకు అని అడిగితే బలామంటాడు, ఆ బలాకు రాజు నాకు సన్మానం చేస్తానన్నాడు.
నాకు బంగారాలు వెండి వజ్ర వైడూర్యాలు కానుకలుగా ఇస్తానన్నాడు. నా నెత్తి మీద కిరీటం పెడతానన్నాడు. ప్రశంసలకు కక్కుర్తిపడి రాజు ఇస్తానన్న కానుకల వైపు వెంపర్లాడి దేవుడు అవునన్న వారిని కాదనడానికి పోతూ ఉన్నాడు ఈ బలాము ప్రవక్త. ప్రియులకు దేవుని బిడ్డలారా, అప్పుడే దేవుడితో అంటుంది, దేవుడి కంటే ఎక్కువ నీకు ప్రశంసలు ఎక్కువైపోయాయా? దేవుడి కంటే నీకు సన్మానాలు ఎక్కువైపోయాయా? దేవుడి కంటే నీకు ధనము, బంగారము, వజ్ర వైడూర్యాలు, అదెవరో రాజు రాసిన ప్రశంసా పత్రము నీకు ఎక్కువైపోతుందా? ఈ లోకం పొగిడే పొగడ్తలు నీకు ఎక్కువైపోతున్నాయా? నీ నడత సరిగ్గా లేదు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని బిడ్డ, ఒకవేళ ఈ బలాము ప్రవక్త మనలో ఉన్నాడేమో. దేవుడి కంటే, దైవుని వాక్యానికంటే ఆదివారము అప్పు పండుగల్లో శరీర కష్టమైన పని ఏది చేయకుండా నిండు దివ్య బలి పూజ చూడాలి అన్నది శ్రీసభ కట్టడైతే, దైవారాధనకు రాకుండా సంతే నీకు ఎక్కువైపోతుందేమో. మీ చుట్టాల యొక్క పెళ్ళిళ్ళే మనకు ఎక్కువైపోతున్నాయేమో. ఏవేవో పండగలు, పబ్బాలు, షికార్లు, సినిమాలే మనకు ఎక్కువైపోతున్నాయేమో. దైవారాధనకు మించినటువంటి పనులే మనకు ఎక్కువైపోతున్నాయేమో. దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, నీ నడత సరిగ్గా లేదు. నీ నడత సరిగ్గా లేకపోతే ఎంతవరకు, ఈ రోజు వరకు దేవునికి మిత్రునిగా ఉన్న నీవు దేవుడికి శత్రువైపోయే ప్రమాదం ఉంది సుమి. నేను చెప్పాను కదా ఇంతకుముందు, దేవుడికి శత్రువైతే ఈ లోకములో ఎవరు నీకు మిత్రులు కాలేరు. ఎంతవరకు దేవుడు నీ పక్షమున ఉండగా నువ్వే పని చేపట్టినా అన్నిటా విజయాన్ని పొందిన నీకు ఒక్కసారి దేవుడు గనక విరోధి అయిపోతే, నీకు ఎంతమంది ఉన్నా, ఎంత ధనబలం ఉన్నా, నువ్వు చేపట్టిన ప్రతి కార్యానికి ఆటంకాలు ఎదురయ్యే ప్రమాదం ఉంది. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ బలాము ప్రవక్తలో మూడో తప్పేంటో తెలుసా? దేవుడికి ఏది నచ్చదో దాన్నే చెయ్యటానికి గాడిద మీద పరుగులు పెడుతున్నాడు. దేవుడికి నచ్చనివి చెయ్యాలనే ఆరాటం, తపన బలాము ప్రవక్తలో ఎక్కువైపోయింది. మన జీవితాన్ని కూడా ఆత్మ పరిశీలన చేసుకుందామా ఈ కాలంలో? దేవుడికి నచ్చినవి, దేవుడికి నచ్చనివి. పౌలు గారు బహు మంచిగా చెప్తూ ఉంటారు. గలతీ పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం నుంచి, శారీరక కార్యాలు ఏవి దేవుడికి నచ్చవు. ఉదాహరణకి కోపం దేవుడికి నచ్చదు. నీలో ఉందా? అసూయ, స్వార్థం, ద్వేషం, పగ, కలహం, శత్రుత్వం, విందులు, వినోదాలు, త్రాగుబోతుతనము, జోదము, మాత్సర్యము, విగ్రహారాధన ఒకవేళ నీలో ఉంటే దేవుడికి నచ్చనిది నీవు చేసినట్లే. అంటే దేవుడి దృష్టిలో నీ నడత సరిగ్గా లేనట్లే. ప్రియులకు దేవుని బిడ్డలారా, బలాము ప్రవక్తను దేవుడు ఎన్నోసార్లు హెచ్చరించాడు. ఈ హెచ్చరికలన్నీ విన్న తర్వాత విన్నట్టే విన్నాడు, కానీ తనకు నచ్చిందే చేయడానికి వెళ్తున్నాడు. మనలో కూడా వాక్యం విన్నట్టే వింటాం, కానీ చివరికి మనకు నచ్చిందే చేస్తాం. ప్రతి ఆదివారం ఇలాంటి కూటాలప్పుడు దేవుడి యొక్క వాక్యాన్ని విన్నట్టే వింటాం, విన్నట్టే నటిస్తాం, విన్నట్టే కనిపిస్తాం, కానీ చివరికి మనకు నచ్చిందే చేస్తాం. బలాము ప్రవక్తలాగా దేవుడు తన దూతను పంపి జ్ఞాపకం చేస్తున్నాడు, బలాము, యు ఆర్ నాట్ రైట్ అండ్ అప్రైట్ ఇన్ మై సైట్. నీవు నా దృష్టిలో సరైన వాడివి కాదు. నీ నడత బాగోలేదు, నీ క్యారెక్టర్ బాగోలేదు, నీ ప్రవర్తన బాగోలేదు అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఒక్క క్షణం ఆలోచించు. బలాము ప్రవక్త మీద దృష్టి పెట్టిన దేవుడు నీ మీద, నా మీద దృష్టి పెట్టలేడు అని అనుకోకు. ఆయన ఇమ్మానుయేలు దేవుడిగా మన మధ్య ఉంటూ ఆయన నేత్రములు ప్రతి ఒక్కరిని గమనిస్తూనే ఉంటాయి. ఆయన సర్వోన్నతుడు, సర్వాంతర్యామి, సమస్తము ఎరిగిన దేవుడు ఆయన. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. అందుకే నేను 139వ భక్తి కీర్తనలో దావీదేమంటాడంటే, ప్రభూ, నీవు నన్ను పరిశీలించి తెలుసుకుని ఉన్నావు. నేను కూర్చుండుటయు లేచుటయు నీకు తెలియను. నీవు దూరము నుండియే నా ఆలోచనలు గుర్తుపట్టుదువు. నేను నడుచుచున్నను, పరుండియున్నను, నీవు గమనింతువు.
నా కార్యములెల్లా నీకు తెలియను అంటాడు. ఈ మాటకు అర్థం ఏంటంటే, నీ వేసే ప్రతి అడుగు దేవుడికి లెక్కే. నీ అడుగు జాడలన్నీ దేవుడు లెక్కిస్తూనే ఉంటాడు. ప్రియులారా, నీ నడత నీ భర్తకో నీ భార్యకో తెలియకపోవచ్చు. నీ నడత నీ తల్లిదండ్రులకు జీతమిచ్చే నీ యజమానికి తెలియకపోవచ్చు. నీ నడత సీసీ కెమెరాలకు చిక్కి ఉండకపోవచ్చు. ఒక్కటి మాత్రం నమ్ము, నీ నడత నీ ప్రవర్తన మూడో కన్ను ఏది కూడా గుర్తించకపోయినా, యు కాంట్ స్కిప్ ఫ్రమ్ ద సైట్ ఆఫ్ గాడ్. దేవుడి దృష్టిని మాత్రం మనలో ఎవ్వరము కూడా తప్పించుకోలేము. మన అడుగు జాడల లెక్క ఆయన దగ్గర ఉంది. ప్రతి ఒక్కరి యొక్క అడుగు జాడల లెక్క ఆయన దగ్గర ఉంది. నువ్వు కాలేజీకి వెళ్తున్న స్టూడెంట్ అయితే, నువ్వు ఇంటి నుండి బయలుదేరి కాలేజీకి ఎలా వెళ్తున్నావో, మళ్ళా ఎలా వస్తున్నావో, ఇంట్లో ఉన్న మీ అమ్మా నాన్న నీ నడత గుర్తించకపోవచ్చు, కానీ దేవుడికి నీ అడుగు జాడలన్నీ కూడా ఆయన లెక్కల పుస్తకంలో దాచే ఉంచాడు. ఆఫీసుకు వెళ్తున్నటువంటి నీవు సాయంత్రం వచ్చే వరకు నీ అడుగు జాడలు ఇంట్లో ఉన్న నీ భార్యకు తెలియకపోవచ్చు, నీ భర్తకు తెలియకపోవచ్చు. నువ్వు ఎలా వెళ్తున్నావో, ఎలా వస్తున్నావో, మధ్యలో ఏం జరిగిందో, ఏం చూసావో, ఏం విన్నావో, ఏం మాట్లాడావో, నీ అడుగు జాడల లెక్కలన్నీ దేవుడి చిట్టా పుస్తకాలు ఉన్నాయి. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆరాధనకి వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు నీవు ఎలా వస్తున్నావు, ఎలా వెళ్తున్నావు, నీ అడుగు జాడల లెక్క, నీ నడత, నీ సత్ప్రవర్తన ఎలా ఉందో దేవుడు గమనిస్తూనే ఉంటాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, అందుకే ఉపదేశకుడు గ్రంథంలో 5వ అధ్యాయము 1 నుండి 14 వచనాలు మీరు తర్వాత చదువుకోండి. దేవాలయములో ఉన్న దేవుడు నీ సత్ప్రవర్తనను, నీ అడుగు జాడలను గమనిస్తూనే ఉంటాడు. కాబట్టి మందిరానికి వచ్చేటప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా ఉంచుకో అని ఉపదేశకుడైనటువంటి సొలొమోను జ్ఞానకర్త అక్కడ రాస్తూ ఉంటాడు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, నీ అడుగులు, నీ నడత సరిగ్గా లేకపోతే దేవుడే తన వాక్కు ద్వారా హెచ్చరిస్తూ ఉంటాడు. బాబు, నీ చూపు, నువ్వు చూసే విధానం సరిగ్గా లేదు, నువ్వు వినే విధానం సరిగ్గా లేదు, నీవు ఆలోచించే తీరు సరిగ్గా లేదు, నీ నడక, నీ నడవడిక సరిగ్గా లేదు, నీ నోటికి దురుసెక్కువైపోతుంది, నోటికి ఎంత వస్తే అంతే మాట్లాడుతున్నావు, చిన్న పెద్ద తేడా లేకుండా మాట్లాడుతున్నావు, నీ నడత బాగోలేదు అని దేవుడు హెచ్చరిస్తూ ఉంటాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, దేవుడు ఎంత చెప్పినా, ఎంత హెచ్చరించినా విన్నట్టే విని నీ ప్రవర్తన గనక మార్చుకోకపోతే దేవుడు నీకు విరోధైపోయే ప్రమాదం ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు హెచ్చరించినా మళ్ళీ అదే తప్పు చేస్తే ఏం జరుగుతుందో ఒకసారి చెప్తాను వినండి. ఇప్పుడు మీరు బస్సులో వెళ్తున్నారు అనుకుందాం. బస్సులో వెళ్తూ బస్సు చాలా రద్దీగా ఉంది, జనాలు ఉన్నారు. పొరపాటున మీ కాలు అక్కడే కూర్చున్న ఒక పెద్ద ఆయనకి తగిలింది అనుకుందాం. మీ కాలు అక్కడున్న పెద్ద ఆయనకి తగలగానే వెంటనే మీరు ఓ సారీ సార్ అంటారు. కూర్చున్న పెద్ద ఆయన మొదటిసారి కాబట్టి ఏం పర్వాలేదండి, ఇట్స్ ఓకే అంటాడు నవ్వుతూ. మరొక 2 నిమిషాల్లో మళ్ళా మీ కాలు ఆ పెద్ద ఆయనకి తగిలింది. ఈసారి మీరు నవ్వుతూ సారీ అండి అంటారు. రెండోసారి ఆ పెద్ద ఆయన ఇట్స్ ఓకే అంటాడు, కానీ ఆయన ముఖంలో నవ్వు ఉండదు. మూడోసారి కూడా మీ కాలు ఆ పెద్ద ఆయనకి తగిలింది అనుకోండి, మీరు సారీ చెప్పడానికి సో అని సా రాగానే చెంప వాచిపోద్ది మూడోసారి. ఎందుకంటారు? చేసిన తప్పే పదే చేస్తూ ఉంటే బస్సులో వెళ్ళే సామాన్యుడు తట్టుకోలేడు, భరించుకోలేడు. దేవుడు కూడా నిన్ను పదే పరిపరి విధాలుగా పరిపరి ప్రసంగాల ద్వారా, బోధకుల ద్వారా హెచ్చరిస్తూ ఉంటే చేసిన తప్పే మళ్ళీ చేస్తూ, తప్పు చేసి మళ్ళీ పాప సంకీర్తనం, తప్పు చేసి పాప సంకీర్తనం, తప్పు చేసి పాప సంకీర్తనం, ఇది అలవాటైపోతే పెద్ద ఆయన చంప చెల్లుమనిపించినట్లుగా ఇది ఒక ఏమరపాటు, ఒక అలవాటు,
అనుకుంటూ మనం హెచ్చరికలు పట్టించుకోకుండా అదే తప్పులు మళ్ళా చేసుకుంటూ పోతే దేవుడు కూడా మనకు విరోధైపోయే ప్రమాదం ఉంది. ప్రియులకు దేవుని బిడలారా, కావున కుక్కతోక వంకర అన్నట్లు కుక్క తాను కక్కిన కూటికి తానే ఆశించినట్లు మన జీవితంలో కుక్కలాగా కాకుండా, దాని స్వభావంలాగా కాకుండా మన నడతను మార్చుకునే వారముగా ఉందాము. మన నడత సరైనదైతే దేవదేవుడు మనకు మిత్రుడైపోతాడు. మన నడత సరైనది కాకపోతే ఆ దేవుడే మనకు వ్యతిరేక అయిపోయే ప్రమాదం ఉంది. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. మన నడతను ఎందుకు కాపాడుకోవాలి? ఎందుకంటే నడత బాగుంటే దేవుడు మనకు విరోధి, నడత బాగోపోతే దేవుడు మనకు వ్యతిరేక అయిపోతాడు. ఇక రెండో కారణం చెప్తాను. ఒక క్రైస్తవ విశ్వాసి నడతను ఎందుకు కాపాడుకోవాలి? నిన్ను పొందుకునేవాడిగా చేసేది నడతే, పోగొట్టుకునేవాడిగా చేసేది నడతే. ఇది రెండో పాయింట్. నీ నడత ఎందుకు ఇంపార్టెంటో తెలుసా? నిన్ను పొందుకునేవాడిగా చేసేది, అంటే దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకునేవాడిగా చేసేది నీ నడతే. పొందిన ఆశీర్వాదాలు పోగొట్టుకునేవాడిగా చేసేది నీ నడతే. వాక్యం విందాం. సంఖ్యాకాండం 32వ అధ్యాయము 10, 11, 13, 14 వచనాలు. ఆనాడు ప్రభు ఉగ్రుడై ఐగుప్తు నుండి వెడలి వచ్చిన వారిలో 20 ఏండ్లు మరియు అంతకు పైబడిన వారెవరు నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల వాగ్దానము చేసిన నేలకు చేరజాలరు. వారు నా ఆజ్ఞలను పాటింపరైరి అని ఒట్టు వేశాను. ప్రభువు మన ప్రజలపై కోపించి వారు 40 ఏండ్ల పాటు ఈ ఎడారిలో తిరుగాడునట్లు చేశాను. ఈ విధముగా ప్రభు ఆజ్ఞ మీరిన ఆ తరము వారందరూ నశించిరి. ఇప్పుడు పాప సంతతియగు మీరును మీ పితరులకు బదులుగా బయలుదేరి వచ్చితిరి. మీ పాపం వలన ప్రభువు కోపాగ్ని ఈ ఇజ్రాయేలు ప్రజలపై మరలా రగుల్కొనెను. జరిగిన నేపథ్యాన్ని మీకు వివరిస్తాను. అక్కడ ఇజ్రాయేలు ప్రజలని దేవుడు 40 ఏండ్ల పాటు ఎడారిలో మోషే గారి నాయకత్వంలో నడిపించుకుని వచ్చారు కదా. ఈ 40 సంవత్సరాల ఎడారి ప్రయాణంలో అందరూ మోషే గారు చెప్పినట్లు సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండు, లెఫ్ట్ రైట్ అన్నట్లుగా అందరూ విధేయించి నడిచేలేదండి. కొందరు మోషే గారి మీద తిరగబడ్డారు. తిరగబడ్డం ఎక్కడ ప్రారంభమైందంటే ఎర్ర సముద్రం అడ్డు రాగానే ఆల్రెడీ గుసగుసలు ప్రారంభమయ్యాయి. మమ్మల్ని చంపడానికే అక్కడికి తీసుకొచ్చావా? దాహం అవుతుంది, అక్కడ నీరు తాగుతుంటే చేదుగా ఉందంటే మమ్మల్ని చంపడానికి అక్కడ తీసుకొచ్చావా? అప్పుడు మళ్ళా మారా అనే చేదు నీటిని మధురమైన రసంగా దేవుడు మార్చాడు. ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు మాకు అప్పుడప్పుడు కక్కా ముక్క మాంసం మొక్కలు దొరికేవి. మాకు ఇక్కడ ఏమీ దొరకట్లేదు. పొద్దస్తమాను తెల్లటి పిండి ఈ మన్నాతోనే భుజించాల్సి వస్తుందంటే దేవుడు పూరేడు పిట్టలని ఆహారంగా పంపించాడు. దాహం 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 అంటే రాతి బండ నుండి నీటిని ప్రవహింపజేశాడు. ఇలా 1-2 సార్లు కాదు, మోషే గారి మీద ప్రజలు ఎన్నోసార్లు సనిగారు, గొనిగారు. మనకు తెలుసు సంఖ్యాకాండం 21వ అధ్యాయంలో ఈ పాడుకూడు తినలేకపోతున్నాం అని మోషే మీద, అహరోను మీద తిరగబడితే దేవుడు సర్పాలని, విషనాగులను పంపి వారందరినీ కాటేసి చంపించేశాడు. కోరహు, దోతాము, అబీరాము ఈ ముగ్గురు కలిసి 250 మంది తిరుగుబాటుదారులను, ఒక తొట్టి గ్యాంగ్ మన భాషలో చెప్పాలంటే ఒక బ్యాచ్ను తయారు చేశారు. ఎందుకు? మోషే మీద తిరగబడదాం అని. ఏమయ్యారో తెలుసా అండి? వాళ్ళ శవాలు కూడా కనబడనివ్వకుండా భూమి నెరవిచ్చి వారిని మింగేసింది. అంత దూరం ఎందుకండి? మోషేకు సొంత తోబుట్టువు, మోషే అక్క మిరియాము ఏమంది? దేవుడు మా తమ్ముడితోనే మాట్లాడతాడా? ఆడికంటే ముందు పుట్టాను నేను, నాతో మాట్లాడ్డా అని మోషే గురించి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడింది.
మోషే ఊరుకున్నాడేమో కానీ పోన్లే అక్కే కదా అని. మోషేను ఎన్నుకొని పిలిచిన దేవుడు మాత్రం మిరియాము అన్న మాటలను తట్టుకోలేకపోయాడు. ఆమె ఒంటి నిండా కుష్ఠరోగాన్ని ఇచ్చాడు. ఈ మాటలన్నీ ఎందుకు చెప్తున్నానో తెలుసా? ఈ 40 సంవత్సరాల ఎడారి ప్రయాణంలో ఒకరు కాదు, ఇద్దరు కాదు, మోషే మీద తిరగబడిన వాళ్ళు ఎంతోమంది. అందుకే అక్కడ వాక్యంలో చెప్పబడింది, 40 రోజుల్లో చేరాల్సిన గమ్యాన్ని 40 సంవత్సరాలకు దేవుడు పొడిగించి వారికి శిక్ష వేశాడు. శిక్ష 40 సంవత్సరాల క్రితం ఎవరైతే బతికున్నారో 40 సంవత్సరాల తర్వాత తిరగబడిన వాళ్ళందరూ చనిపోయేలాగున దేవుడే చేశాడు. ఇప్పుడు నేను చెప్పాను కొంత లిస్ట్. అయితే ఒరే బాబు, ఎలా జరిగిందిరా 40 సంవత్సరాల్లో దేవుడు పంపించినటువంటి మోషే మీద తిరగబడి మీ తండ్రులు మీ పూర్వీకులు ఎలా ప్రాణాలు కోల్పోయి శాపాన్ని మూటగట్టుకున్నారు? మీ తండ్రుల్ని మీ తాత ముత్తాతల్ని చూసైనా బుద్ధి తెచ్చుకొని దేవుడి ఆజ్ఞానుసారము దేవుని వాక్యానుసారము మీరైనా బతకండ్రా. మీరు బాగా బ్రతికితే, మీ ప్రవర్తన బాగుంటే, మీ నడత బాగుంటే మిమ్మల్ని బట్టి మీ తర్వాత తరాల్లో మీ పిల్లలకి దేవుడు ఆశీర్వాదాలు ఇస్తాడ్రా. వాళ్ళు మీ తండ్రులు మీ పూర్వీకులు చేసిన పాపం వలన మీరు ఇలా ఎండలో మాడిపోవలసి వస్తుంది కదా. మీ తండ్రులు చేసిన పాప శాపం పిల్లలైన మీ మీద పడుతున్నట్లే మీరు చేసిన పాపం మీ పిల్లల మీద పడకుండా ఉండాలంటే ఇప్పుడే మీ నడత మార్చుకోండి, మీ ప్రవర్తన మార్చుకోండి. మీ పూర్వీకులు మీ తండ్రులు పొందుకోవలసిన వాళ్ళు పోగొట్టుకున్నారు. వాళ్ళ వలన వారి శాపం పిల్లలైన మీ మీద పడడం వలన మీరు కూడా పొందుకోవలసిన వారు పోగొట్టుకుంటున్నారు. ఎప్పటికైనా సమయం మించిపోలేదు. మీరేం చేస్తారో తెలుసా? మీ తర్వాత తరాలైనా బాగుపడ్డానికి ఇప్పుడే మీ నడత మార్చుకోండి, మీ ప్రవర్తన మార్చుకోండి, మీ క్యారెక్టర్ మార్చుకోండి దేవుడి వైపు. అప్పుడు మీ క్యారెక్టర్ని చూసి, మీ నడతను చూసి దేవుడు మీ పిల్లల జీవితంలో గొప్ప మేలులు చేస్తాడు అని. సాధారణంగా మన తల్లిదండ్రులు పెద్దలు నా తర్వాత నా పిల్లలు బాగా బ్రతకాలని వారి సుఖాలు చంపుకొని నోరు కట్టుకొని రూపాయి కూడేసి మా అబ్బాయికి ఒక ఇల్లు ఉండాలి, మా అమ్మాయికి ఒక ఎకరం పొలం భూమి ఉండాలి, మా పిల్లలకి కాస్తో కూస్తో ఒక వస్తువు 1 తులమో 5 తులాలో ఒక బంగారం నగ ఉండాలి అని అన్నీ సమకూరుస్తాం. వీటన్నిటికీ మించి వాక్యం ఏం చెప్తుందో తెలుసా? నువ్వు పాపం చేసి ఎన్ని కూడబెట్టి ఆస్తులుగా స్థిర చరాస్తులుగా మీ బిడ్డలకు ఇచ్చినా నువ్వు శాపం చేస్తే నీ శాపపు కాడి నీ పిల్లల మీద పడుతుంది. ఎన్ని కోట్ల ఎకరాలకు తులాల బంగారము ఆస్తులు భూములు ఇచ్చినా శాపపు కాడి నెత్తి మీద ఉన్నప్పుడు నీ పిల్లలు సంతోషంగా ఎలా ఉండగలరమ్మా? దేవుడి వాక్యం ఏం చెప్తుందంటే, నీ తర్వాత నీ పిల్లలు సుఖంగా ఉండాలంటే వారికి నువ్వు ఇవ్వాల్సింది బంగారమో భూమో డబ్బో కాదు, మంచి నడవడిక. నీ పిల్లలకు సత్ప్రవర్తన కలిగి మాదిరిగా ఉండు అని దేవుడు చెప్తున్నారు. కాబట్టి లోకంలో ఉన్నటువంటి ఫాల్స్ ఇమేజెస్, ఫాల్స్ స్టైల్స్, ఫాల్స్ ట్రెండ్స్ ఇవేమీ ఫాలో అవ్వద్దండి. నెవర్ ఫాలో ఫాల్స్ ఇమేజెస్ ఆఫ్ దిస్ వరల్డ్. ప్రియులకు దేవుని బిడ్డలారా, మనం మారుదాం. మన నడత, మన నడవడిక, మన క్యారెక్టర్ వాక్యానుసారం మార్చుకుందాం. ఈ లోక పోకడలు చూసి మోసపోవద్దు. ఈ లోకంలో ఉన్నోళ్ళందరూ అలా బ్రతుకుతున్నారు కదా, నేను మాత్రం అట్లా బ్రతికితే తప్పేంటి అని నిన్ను నీవు సమర్థించుకుని బ్రతికేయద్దు. వాళ్ళు తప్పు చేస్తే కాదు, వీళ్ళు చేస్తే కాదు, నేను ఒక్కనే చేస్తే తప్ప అని నిన్ను నీవు బడాయి మాటలు మాట్లాడవద్దు. ప్రియులకు దేవుని బిడ్డలారా, దేవుని కృపావర్షం మన మీద కురిపించేదైనా నీ నడతే, దేవుని ఉగ్రత నీ మీద రగిలింపజేసేదైనా నీ నడతే. చెప్పండి, దేవుడి కృపావర్షం మీ మీద పడాలా,
దేవుడి ఉగ్రత మీ మీదకు రావాలా? దేవుడి ఉగ్రత మనం తట్టుకోలేమండి. కట్టుకున్న భర్త కోప్పడితేనే మనం తట్టుకోలేం కదా. నువ్వు పనిచేస్తున్న దగ్గర నీ యజమాని కోప్పడితేనే మనం తట్టుకోలేం కదా. అలాంటిది నిన్ను సృష్టించిన దేవుడు నీ మీద కోప్పడితే ఆయన ఉగ్రత నీవు తట్టుకోగలవా? ప్రియులకు దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, నీ నడత ఎలా ఉంది? ఈరోజు ఆత్మ పరిశీలన చేసుకో. కోపమా, అసూయ, కామమా? నీ నడత ఇలా ఉంటే బెటర్ యు మెండ్ యువర్ వేస్, బెటర్ యు కరెక్ట్ యువర్ సెల్ఫ్ టుడే ఇట్ సెల్ఫ్. ఇశ్రాయేలు ప్రజలపై దేవుని ఉగ్రత మీకు ఇందాక చెప్పాను కదా, 40 రోజుల ప్రయాణం 40 సంవత్సరాల పాటు సాగిపోయింది. అంటే చేరాల్సిన గమ్యం, లక్ష్యం దూరమైపోయింది. వాళ్ళ గమ్యం దూరమైపోయింది. అవును ప్రియులారా, నడత గనక మారకపోతే నువ్వు ఏదైతే ఈ సంవత్సరమే పొందాలనుకుంటున్నావో అది వచ్చే సంవత్సరానికి, 5 సంవత్సరాలకి, 10 సంవత్సరాలకి వాయిదా వెళ్ళిపోయే ప్రమాదం ఉంటుంది. బాధాకరమైన ఒక విషయం చెప్తాను, మీరు బాధపడవద్దండి. ఈ సంవత్సరం ఎలాగైనా నా పిల్లకు మంచి సంబంధాలు కుదరాలి, నా పిల్లలకు పెళ్లి చేసి పంపించాలి అని నువ్వు అనుకుంటావు. మంచిదే. నీవు అనుకున్న ఈ కోరిక నెరవేరాలి అంటే మన నడత మార్చుకోకపోతే వాక్యానుసారం ఈ సంవత్సరం అవ్వాల్సిన పెళ్ళి వాయిదా అయిపోయే ప్రమాదం ఉంది. ఈ సంవత్సరం నువ్వు కట్టాలనుకుంటున్నటువంటి నీ ఇల్లు వాయిదా అయిపోయే ప్రమాదం ఉంది. ఈ సంవత్సరం నీ బిడ్డకు ఉద్యోగం రావాలి, కానీ నోటిఫికేషన్స్ పడక చూస్తున్నాము, వింటున్నాం మనం. ఆ ఉద్యోగ అవకాశాలు వాయిదా వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. దేవుడి ప్రతినిధిగా చెయ్యి ఎత్తి ఆనబెట్టి చెప్తున్నాను, ప్రియులకు దేవుని బిడ్డలారా, నీ నడత మార్చుకుంటే నీవు తలపెట్టిన కార్యక్రమాలన్నీ యేసు నామములో విజయవంతమగునుగాక. మీరు తలపెట్టిన గృహ నిర్మాణ కార్యక్రమాలన్నీ సజావుగా పూర్తగునుగాక. మీరు తలపెట్టినటువంటి మీ పిల్లల పెళ్లి కార్యక్రమాలు సజావుగా జరుగునుగాక. మీ బిడ్డలకు మంచి ఉద్యోగ అవకాశాలు దేవదేవుడు దయచేయునుగాక. మీకు సంతానవరము, సంతాన సౌభాగ్యము దేవాది దేవుడు దయచేయునుగాక. ఇవన్నీ జరగాలంటే నీ నడత బాగుండాలి. దేవుడి దృష్టిలో పొందుకునేలా చేసేదైనా, పోగొట్టుకునేలా చేసేదైనా నీ నడతే, నీ ప్రవర్తనే జాగ్రత్త. స్కూల్ నుంచి వచ్చే పిల్లల కోసం తల్లి శ్రేష్టమైన తినుబండారాలను సిద్ధం చేస్తుంది. తాను వండినటువంటి ఆ యొక్క తినుబండారాల్లో ముక్కలు ముక్కలుగా ఉన్నవి, పాడైపోయినవన్నీ తీసి పక్కన పెట్టి బాగా ఉన్న శ్రేష్టమైనవన్నీ కూడా, పిల్లాడు వస్తాడు, అమ్మాయి వస్తుంది హాస్టల్ నుంచి, ఆ పిల్లకు మంచిది ఇవ్వాలని ఏ కన్నతల్లైనా పాసిపోయినవి, మురిగిపోయినవి, పాడైపోయినవి, చీమలు పట్టినవి ఇస్తుందా? ఇవ్వదు. శ్రేష్టమైనవి ఇవ్వాలని ఈ లోకములో ఉన్న తల్లి తండ్రి తమ పిల్లల కోసం అంతగా ఆలోచిస్తే పరలోక తండ్రి ఇంకెంతగా మీ గురించి యోచిస్తాడో, శ్రేష్టమైనవి ఇంకెంతగా మనకి ఇవ్వాలని దేవుడు దాచిపెట్టాడో ఒక్కసారి చూడండి. దేవుడు ఎన్నో శ్రేష్టమైన మేలులు దాచిపెట్టాడు. వాటిని పోగొట్టుకోకు. నిన్ను పోగొట్టుకునేలా చేసేది నీ నడతే, పొందుకునేలా చేసేది నీ నడతే. ప్రియులకు దేవుని బిడ్డలారా, జీవితంలో శ్రేష్టమైనవి నువ్వెందుకు పొందుకోలేకపోతున్నావో ఒక్కసారి మంచి మనసుతో ఆలోచించు. కొన్ని అందినట్లే అంది ఎందుకు దూరం అయిపోతున్నాయి? కొన్ని దీవెనలు పొందినట్టే పొంది ఎందుకు దూరం అయిపోతున్నాయి? ఒక్కటే రీజన్ నేనైతే చెప్తాను, మన పాపపు నడత వలన మాత్రమే. అందుకే భక్తుడైన దావీదు 38వ కీర్తన 5వ వచనంలో అంటాడు, దేవా నా బుద్ధిహీనత వలనే నాకు ఈ దెబ్బలు తగిలాయి. ఎవరి వల్ల కాదు, నేనెవ్వరిని నిందించను. ఇది బికాజ్ ఆఫ్ మై సిన్, నా బుద్ధిహీనత వలనే. ప్రియులకు దేవుని బిడ్డలారా, మన నడత బాగుండాలి. మీకు తెలుసా, ఇశ్రాయేలు ప్రజలందరికీ దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఏమని? మిమ్మల్ందరినీ పాలు తేనెలు జాలువారే కనాను గడ్డకు తీసుకెళ్తానని. మొత్తం 6 లక్షల మంది. ఎంతమంది? 6 లక్షల మంది.
ఈ 6 లక్షల మందిలో మీరు నమ్ముతారో లేదో, ఎంతమంది కనాను భూమికి చేరారో తెలుసా? కేవలము ఇద్దరే ఇద్దరు. యెహోషువ, కాలేబు. అంటే మిగతా 5,99,998 మంది ఏమయ్యారు? దేవుడిచ్చిన వాగ్దానాలకి దూరమైపోయారు. కారణం ఏంటో తెలుసా? వారి నడత మార్చుకోలేకపోయారు, మోషేతో సహా. మోషే గారు కూడా కనాను భూమిలోనికి వెళ్ళలేకపోయారు. నెబో అనే పర్వతం మీద ఆయన తుది శ్వాస విడచాల్సి వచ్చింది. ఎందుకు? మోషేలో ఉన్న కోపం తట్టుకోలేక 10 ఆజ్ఞల పలకలని పగలగొట్టాడు. దేవుడు ఒక్కసారి రాతిని కొట్టమంటే 2 సార్లు బాదాడు. దేవుడు దూషించమనకుండానే ప్రజలను దూషించాడు. అంతే దేవుడు అన్నాడు, మోషే, నువ్వంటే నాకు అభిమానమో ఇష్టమే, కానీ నేను వలదన్న దాన్ని నువ్వు చేశావు కాబట్టి, నువ్వంటే నాకు ఇష్టమైన నీ నడత మార్చుకోలేదు కనుక నీవు కనాను మండలానికి వెళ్ళవు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఈ 6 లక్షల మందిలో ఈ యెహోషువ, కాలేబు అన్న వాళ్ళు తమ నడతలను సరిచేసుకున్నారు. చూశారు, అమ్మో, ఈ మిరియాములాగా నేను నోటుకొచ్చిన ప్రలాపనలో మాట్లాడకూడదు. ఈ కోరహులాగా నేను మా నాయకుడి మీద తిరగబడకూడదు. తిండి లేకపోయినా, దాహంతో చచ్చినా పర్వాలేదు, కానీ దేవుణ్ణి మాత్రం ఏనాడు కూడా నా కంచంలో ఉన్నటువంటి అన్నాన్ని చూసి చిచి అన్నం ఏంటి ఎలాగుంది, చీ రోజు ఈ కూరైనా అని దేవుడిచ్చినటువంటి ఆహారాన్ని పాడుకూడని నేను ఏ రోజు అనకూడదని ఈ యెహోషువ, కాలేబులు తమ నడత మార్చుకున్నారు. అందుకే కనాను మండలానికి వెళ్ళారు. ప్రియులకు దేవుని బిడ్డలారా, నేను ఒక్కటే మాట చెప్తా. మీ తండ్రి కాలంలో దేవుడి కోపం ఒకవేళ మీ ఇంటి మీదకి వచ్చి ఉందేమో, మీ తాతల కాలంలో దేవుడి ఉగ్రత ఒకవేళ మీ ఇంటి మీదకు వచ్చి వాలిందేమో. నా ప్రార్థన, నా ఆశ ఏంటో తెలుసా? నీ కాలంలో నీ యొక్క నడతను బట్టి నీ పిల్లల కాలంలో దేవుడి ఉగ్రత కాకుండా దేవుడి యొక్క కృపావర్షం మీ పిల్లల కుటుంబం మీద కురిపించబడునుగాక. అలా జరగాలంటే తాతల నాడు, తండ్రుల నాడు చేసినటువంటి పాప కార్యాలన్నీ కూడా మనం మానేసుకుందాం. కొంతమంది చాలా గర్వంగా చెప్తారు, ఏంటో తెలుసా? మా తాత తాగాడు, మా తండ్రి తాగాడు, నేను తాగుతాను, నా పిల్లలు తాగుతారు. మా తాతల నాడు మా కళ్ళు దుకారమే మా వ్యాపారం, మా తండ్రుల నాడు వైన్ షాపులు మా వ్యాపారం, మాది అదే వ్యాపారం, మా పిల్లలది అదే వ్యాపారం. మారరా? తాతల నాడు తాతలు తండ్రులు ఒక పొలములో పాలేరుగా పనిచేస్తూ ఆ యజమానిని మోసం చేస్తూ ధాన్యపు బస్తాలు 40 బస్తాలు పండితే 35 పండాయండి, ఈసారి మగత బాగాలేదు, ఇదిగో అండి ఇంతేనండి అని చెప్పి 5 బస్తాలు నొక్కేసినటువంటి నేపథ్యం తాతలు తండ్రుల నాడు. నువ్వేం చేస్తున్నావు? నువ్వు కూడా ఖచ్చితంగా నిజంగా, అయ్యా ఈ ఏడు 40 బస్తాలు మాత్రమే పండాయని నిజాన్ని నిక్కచ్చిగా చెప్తావా? లేకపోతే మా తాతలే 35 బస్తాలని చెప్పినప్పుడు నాకేం, ఆ మాత్రం కొంచెం చదువుకున్నాం కదా, ఖర్చులు పెరిగాయి కదా, నేను 30 బస్తాలే చెప్తానని ఇంకా నడత మార్చుకోవా? అవే లంచాలకి ఇంకా అలవాటు పడతావా? అవే బూతు మాటలకు ఇంకా అలవాటు పడతావా? అవే చాడీలకు, అబద్ధాలకు ఇంకా అలవాటు పడతావా? నడత మార్చుకోకపోతే పొందుకునేవాడివైన నీవు పోగొట్టుకునేవాడిగా మారిపోయే ప్రమాదం ఉంది బిడ్డ. దేవుని బిడ్డగా ఎంచి, దేవుని అభిషిక్తునిగా, దేవుడి మాటగా ఈ మాట చెబుతున్నాను. ఇంకా సమయం మించిపోలేదు, ఆలస్యం అయిపోలేదు. ఈ తపస్సు కాలంలోనైనా మనం మనసు మార్చుకుందాం, నడత మార్చుకుందాం, మన తీరు మార్చుకుందాం. దేవుడి ఉగ్రతకు బదులు దేవుడి కృపావర్షం మన ఇంట విరాజిల్లునుగాక. ప్రియులారా, మన కాలానికి మన తండ్రులు తాతల కాలానికి చాలా తేడా ఉందండి.
ఈ రోజుల్లో వినిపించబడినంత వాక్యం మన తండ్రులు తాతల కాలంలో వినిపించబడిందా? పాపం వాళ్ళకి గుడికి రావడం, 4 జపమాలు చెప్పడం, జపదండ చెప్పి స్వాములోరు చేసి పూజ చేసి ఇంటికి వెళ్ళిపోవడం. ఆ రోజుల్లో ఉన్న పెద్ద పెద్ద స్వాముల వారులు వచ్చి రాని తెలుగుతో కాస్తో కూస్తో వాక్యాన్ని అందించేవారు ఆ రోజుల్లో. ఈ రోజుల్లో దేవుడి మహాకృప, ఎంతో మంచి బోధకులను దేవుడు ప్రేరేపిస్తూ ఉన్నాడు. వాక్యము ప్రతి చోట విరివిగా వినిపించబడుతూ ఉంది. టీవీల్లోనూ, యూట్యూబుల ద్వారా, ఇక వివిధ రకాలైనటువంటి సామాజిక మాధ్యమాల ద్వారా ఎంతో వాక్యం వినే అవకాశాలు మనకున్నాయి. నేను మిమ్మల్ని అడుగుతా, తాతల నాడు తండ్రుల నాడు వాళ్ళు పాపం చేశారంటే మనకున్నన్ని అవకాశాలు వారికి లేవు. ఈరోజు ఎంత వాక్యం వింటున్నా, ఎంత వాక్యం తెలుసుకుంటున్నా, ఇంకా నీవు పాపము చేస్తూ తరతరాలు శాపపు కాడి మన కుటుంబాల మీద పడేలాగానే ఇంకా ఉన్నావంటే నువ్వెంత కఠినాత్ముడువో కదా. దేవుడు ఎంతగా బండలాంటి మన హృదయాన్ని సమ్మెటలాంటి తన వాక్యంతో బాదుతున్నా ఇంకా నీ బండ హృదయం పగలటం లేదంటే, అమ్మా నన్ను క్షమించు, నీ అంతటి కఠినాత్మురాలు ఎవరైనా ఉన్నారంటావా? చాకలివాణి బండ కింద బాధుడుకు అలవాటు పడిపోయినటువంటి కప్పలు, ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను. ప్రసంగాలకు కూడా కొంతమంది చాకలివాణి బండ కింద కొన్ని కప్పలు చేరి చాకలవాడి బాధుడికి అలవాటైపోతాయి. అవి ఉలిక్కి పడవు. కొత్తగా వచ్చిన కప్ప ఉలిక్కి మందంట. పాత కప్పలు చెప్పాయంట, నువ్వు కొత్తగా వచ్చావు కదా, అలాగే ఉంటుంది ఉలిక్కిపాటు, నువ్వేం కంగారు పడకు, ఆడొక అరగంట బాధి వెళ్ళిపోతాడు అన్నదంట. 1వ రోజు ఉలికి పడింది, 2వ రోజు ఉలికి పడింది, 5 రోజుల తర్వాత ఉలుకు లేదు పలుకు లేదు, బాధేవాడు బాధనే. ఇదే కదా జరుగుతుంది. ఈ వాక్యం వింటున్నప్పుడు కూడా చెప్పేవాడు చెప్పుకోనే ఒక అరగంట గంటన్నర బాధతాడు, ఉలికిపాటు లేదు. క్రీస్తును తెలుసుకున్న ఆ తొలి రోజుల్లో వాక్యం వింటున్నప్పుడు ఉన్న ఆ ఉలికిపాటు, అరే నేను పాపం చేశాను కదా అని ఆ నాతాను ప్రవక్త వచ్చి దావీదుతో చెప్పాడు. దావీదు నువ్వు తప్పు చేశావనగానే దావీదు రాజు అయినప్పటికీ కూడా ఉలికి పడ్డాడు. అయ్యో నేను పాపం చేశానని 51వ కీర్తనలో అంటాడు. అవును ప్రభు, నీకే ద్రోహంగా నేను పాపం చేశానని ఒప్పుకున్నాడు. ఈ రోజుల్లో ఉలికిపాటు లేదు, వాక్యానికి స్పందించే విధానం లేదు. ప్రియులకు దేవుని బిడ్డలారా, అందుకే ప్రభు అన్నాడు, ఓ కఫర్నామా, ఓ బెత్సైదాపురమా, మీ ఎదుట చేసే ఈ కార్యాలు, మీరింటున్నటువంటి ఈ వాక్యాలు సొదొమ గొమొర్రా ప్రజలు గనక వినుంటే వారు ఏనాడో మారిపోయి ఉండేవారు కదా అని. కావున ప్రియులకు దేవుని బిడ్డలారా, సొదొమ గొమొర్రా ప్రజలు వాక్యం వెనక చెడిపోయి చనిపోయారు. వాట్ అబౌట్ యూ అండ్ మీ? ఎంత వాక్యం విని కూడా చెడిపోతూ ఉంటే మనము సొదొమ గొమొర్రా ప్రజల కంటే బెటరా వర్సా ఆలోచించండి. ఇక 3వది, నీ నడత జాగ్రత్త. నడత ఎందుకు ముఖ్యం? దేవుడికి నిన్ను మిత్రుడిగా చేసేది, శత్రువుగా చేసేది నీ నడతే. నిన్ను పోగొట్టుకునేవాడిగాను పొందుకునేవాడిగాను చేసేది నీ నడతే. ఇక 3వది, కలిపేదైనా నడతే, విడదీసేదైనా నడతే. వింటున్నారా? కలిపేదైనా నీ నడతే, విడదీసేదైనా నీ నడతే. ప్రియులారా, సంఘాన్నైనా కుటుంబాన్నైనా కలిపేదేంటో తెలుసా? మన నడవడిక. మన నడత బాగుంటే, మనం సత్ప్రవర్తనతో ఉంటే విడిపోయిన కుటుంబాలు కూడా కలిసిపోతాయండి. కానీ మన నడత బాగోకపోతే కలిసున్న కుటుంబాలు కూడా విడిపోతాయండి. రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయము 6వ వచనములో ఈ రీతిగా ఉంది. ప్రియులకు దేవుని బిడ్డలారా, అతడు ప్రభువునకు ద్రోహము చేసెను, తన తండ్రి దావీదు వలె ప్రభువును పూర్ణ హృదయముతో ఆరాధింపడయ్యను. ఎవరు అతడు? సొలొమోను రాజు. సొలొమోను రాజు అంట తన తండ్రి అయిన దావీదు వలె దేవుడికి ఇష్టడుగా బ్రతకలేకపోయాడు. తన నడతను చెడగొట్టుకున్నాడు. కారణం ఏంటో తెలుసా? ఏమైందో తెలుసా? అప్పుడు దేవుడు ప్రత్యక్షమై అంటున్నాడు, సొలొమోను నీ నడత బాగోలేదు కాబట్టి
ఎంతవరకు కలిసి ఉన్నటువంటి ఈ రాజ్యం 2 ముక్కలైపోబోతుంది. కలిసి ఉన్నటువంటి రాజ్యం ఉత్తర రాజ్యం దక్షిణ రాజ్యంగా విడిపోబోతూ ఉంది. ఇజ్రాయేలు దేశముగా యోధా దేశముగా విడిపోబోతూ ఉంది అని సొలొమోను దగ్గర పనిచేసే కూలివాడిని దేవుడు నాయకుడిగా లేపాడు. వాడి పేరు యెరోబాము. యెరోబాము చేతికి ఉన్న 12 గోత్రాల్లో 10 గోత్రాలు యెరోబాముకి ఇచ్చాడు. 2 గోత్రాలు సొలొమోను కొడుకైన రెహబాము చేతికి దేవుడిచ్చాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, అడుగుదాం, కలిసిమెలిసి ఉండాల్సిన ఏక రాజ్యం ఎందుకు విడిపోయింది? ఎవడో బయట నుంచి వచ్చి విడగొట్టాడా? లేదు లేదు. వాక్యం చెప్తుంది, రాజు అయినటువంటి సొలొమోను నడత సరిగ్గా లేదు. అందుకే రాజ్యం 2గా విడిపోయింది. ప్రియులకు దేవుని బిడ్డలారా, కట్టడం కష్టం కానీ విడగొట్టడం ఎంతసేపు? ప్రియులకు దేవుని బిడ్డలారా, నడత బాగుంటే దేవుడిచ్చిన వాణిని రోజు రోజుకు అధికంగా పొందుకునే అవకాశం ఉంది. మీకు తెలుసా, సొలొమోను రాజు యొక్క ఆరంభం అమోఘం. దావీదు మహారాజు కంటే సొలొమోను యొక్క ఆరంభం సూపర్. ఎందుకంటారా? దావీదుతో కూడా దేవుడు ప్రత్యక్షంగా మాట్లాడలేదండి. దావీదుకు కూడా దేవుడు దర్శనం ఇవ్వలేదండి. దావీదుతో దేవుడు ఏనాడు డైరెక్ట్గా ప్రత్యక్షమై మాట్లాడలేదు. కానీ ఈ సొలొమోను ప్రార్థన చేస్తే చిన్నప్పుడే దేవుడు ప్రత్యక్షమై, నరుడా నీకేం కావాలని అడిగాడు. అయ్యా, నాకు పెద్దగా ఆశలు లేవు, నాకు ఈ ప్రజలను పరిపాలించడానికి జ్ఞానం ఇస్తే చాలంటే జ్ఞానంతో పాటు అధిక సంపదలు కూడా నీకు ఇస్తానని దేవుడే వచ్చి దీవించి వెళ్ళిపోయాడు. ఎంత ఘనత పొందినటువంటి ఈ సొలొమోను ఆరంభం బాగుంది, ముగింపు మాత్రం దారుణం. ఏంటో తెలుసా? ఏ చేతులతో అయితే దేవుడికి దేవాలయాన్ని కట్టాడో అతడు ముగింపులో అదే చేతులతో అదే దేవాలయములో అన్య దేవతా విగ్రహాలను ప్రతిష్ఠించాడు. నిన్ను కలిపేదైనా నీ నడతే, విడగొట్టేదైనా నీ నడతే. సొలొమోను కాలంలో రాజ్యం ఎందుకు విడిపోయిందో తెలుసా? ఏ చేతులతో యావే దేవుడికి మందిరాన్ని కట్టాడో చేతుల అదే మందిరం కూలిపోవడానికి ఈ సొలొమోనే కారణమయ్యాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, అన్య దేవతా విగ్రహాలను పెడుతూ. కాబట్టి సొలొమోను చెయ్యని పాపాలు లేవేమోనండి, అతను నడత బాగోలేదు. రాజుగా ఇతడే అన్యదేవతా విగ్రహాలను మొక్కితే యథా రాజా తథా ప్రజ. రాజే ఇలాంటి కార్యాలు చేస్తూ ఉంటే ఇక ప్రజల మాట దేవుడెరుగు. బైబుల్ చెప్తూ ఉంది, సొలొమోనుకి 1000 మంది భార్యలు ఉపపత్నులంట. ఎంతమంది? 1000 మంది. అంటే రాజే 1000 మందిని కట్టుకుంటే ఇక ప్రజల ఊసు దేవుడెరుగు. అనైతికమైన జీవితం జీవించిన ఈ సొలొమోను రాజు, కలుపుకోవలసినటువంటి రాజు, విడిపోవడానికి కారణమయ్యాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈరోజు నన్ను ఒక మాట అడగనివ్వండి. సొలొమోనులాగా కలిసి ఉన్నదాన్ని విడగొట్టడానికి నువ్వు ఒక కారకుడు అవుతున్నావేమో. ఒక తండ్రిలాగా, ఒక గురువుగా, ఒక తల్లిగా, ఆ టీచర్గా నీవు కలిపేవాడిగా ఉండాలే తప్ప నీ నడత వలన విడగొట్టేవానిగా ఏ రోజు నువ్వు మారకూడదు. నీ నడత బాగుండాలి. కొంతమంది ఇద్దరు భార్యాభర్తలు మనస్పర్ధలతో ఏదో తగులుతో బాధపడుతూ ఉంటే అక్కడికి నువ్వు వెళ్ళి నీ నడత వలన, నీ సత్ప్రవర్తన వలన పొరపచ్చాలు వచ్చినటువంటి దాంపత్య జీవితాన్ని కలిపేవానిగాని ఉండాలి, కానీ విడగొట్టేవానిగాని ఉండకూడదు. ఉపదేశకుడి గ్రంథం 7వ అధ్యాయము 8వ వచనము, కార్యారంభము కంటే దాని ముగింపు ముఖ్యము, గర్వము కంటే సహనము మెరుగు అన్నటువంటి మాటలు మనం చదువుతాం. ప్రియులకు దేవుని బిడ్డలారా, కాబట్టి ఆరంభంలో ఎంత భక్తి ఉందో ముగింపులో కూడా అంతే భక్తి ఉండని. నీ బలం చూసో, ఆరోగ్యం చూసో, ఆస్తి, అందం ఇవన్నీ క్షీణించిపోనే, కానీ దేవుని మీద ఉన్న భక్తి, వాక్యం మీద ఉన్న ఆసక్తి,
ఏనాడు క్షీణించిపోనివ్వకు. సొలొమోను మొదట్లో అన్నీ బాగానే ఉన్నాయి, బలంగా ఉంది. కానీ చివరికి వచ్చేసరికి తన జీవితంలో దేవుడి మీద భక్తి క్షీణించింది, వాక్యం మీద ఆసక్తి క్షీణించింది. కలిసి ఉండాల్సినటువంటి రాజ్యం 2 ముక్కలైపోయింది. ఈ రోజుల్లో ఒకవేళ నీ కుటుంబం ఒకప్పుడు మీ తాతల నాడు ఉమ్మడి కుటుంబమేమో, ఈరోజు చిన్న చిన్న కుటుంబాలుగా ఎందుకు విడిపోయాయో నాకైతే తెలీదు. మీరు ఆత్మపరిశీలన చేసుకోండి. ఒకవేళ మన నడతే దానికి కారణమేమో. మన పొగరుతో కూడుకున్నటువంటి మన మాటలు, మన తలబిరుసుతనమే కుటుంబాలు విడిపోవడానికి కారణమేమో. మన అహంకారమే కుటుంబాలు విడిపోవడానికి కారణమేమో. మనలో ఉన్నటువంటి వ్యసనాలు, త్రాగుడు, జోదము, వ్యభిచారం అనేటువంటివి కుటుంబాలు విడిపోవడానికి కారణమేమో. ప్రియులారా, నిన్ను కలిపేదైనా విడదీసేదైనా నీ నడతే. నీ నడత బాలేక చాలామందిని పోగొట్టుకున్నావేమో, నీ కుటుంబము విడిపోవడానికి కారణమయ్యావేమో. ఈ తపస్సు కాలంలో నీవెందుకు మారకూడదు? ఎంతవరకు విడిపోవడానికి నువ్వు కారణమయ్యావేమో. వాళ్ళు రానే నేను కూడా మాట్లాడుతానని భీష్మించుకొని కూర్చోకు. ఈరోజు నీ వంతు దేవుడు నీతోనే మాట్లాడాడు కాబట్టి సూటిగా. కాబట్టి కలిపేవానిగా నువ్వు ఉండాలి నీ నడత. అప్పుడే ఈ తపస్సు వశస్సుగా మారుతుంది. అప్పుడే ఈ తపస్సు కాలంలో ఎడారి లాంటి నీ బ్రతుకు పచ్చటి ఏదైనా తోటలో మారునుగాక. ఆమేన్. ఇక చివరిగా, ఎందుకు నడత జాగ్రత్త? నడత ఎందుకు ముఖ్యం? ఈ సినడాలిటీ కలిసి ప్రయాణించి నడిచే ఈ శ్రీసభలో నడత ఎందుకు ముఖ్యం? నన్ను మిత్రునిగానైనా శత్రువుగానైనా దేవుడికి చేసేది నా నడతే, పోగొట్టుకునేవాడిగానైనా పొందేవాడిగానైనా చేసేది నా నడతే, కలిపేదైనా విడదీసేదైనా నా నడతే. ఇక లాస్ట్గా, నిన్ను పరలోకానికి చేర్చేదైనా పాతాళలోకానికి త్రొక్కేదైనా నీ నడతే. మన నడతే మన పరలోకానికి చేర్చేది, మన నడతే మనల్ని పాతాళలోకానికి త్రొక్కేది. ప్రియులకు దేవుని బిడ్డలారా, మనకున్న జ్ఞానంతో తెలివితేటలతో ఈ లోకంలో ఏదైనా సంపాదించుకోవచ్చు. ఆస్తిపాస్తులు, ఉద్యోగాలు, అధికారాలు అన్నీ సంపాదించుకోవచ్చు. కానీ పరలోకాన్ని సంపాదించుకోవాలంటే మాత్రం మనకు ఉండాల్సింది నడవడిక, మన నడత, మన సత్ప్రవర్తన. సామెతల గ్రంథం 5వ అధ్యాయము 5 నుండి 6 వచనాలు. ఆ వనిత నిన్ను మృత్తలోకమునకు చేర్చును, ఆమె నడిచిన మార్గము పాతాళమునకు పోవును, ఆమె జీవన మార్గమున నిలువక చపల చిత్తముతో ఎక్కడెక్కడనో తిరుగాడును. ఈ మాటలకు అర్థం ఏంటో తెలుసా? చెడు నడత నిన్ను పాతాళమునకు చేరుస్తాయి. చెడు నడత. కొందరు గుళ్ళో అటు ఇటు తిరుగుతూ ఉంటారు, చూసారా? స్థిరత్వం, నిలకడ లేని పాదాలు. ఇక్కడ చెప్పేది అదే. ఆ వనిత నిన్ను మృతలోకమునకు చేర్చును, ఎందుకంటే ఆమె నడిచిన మార్గం. ఇక్కడ ఒక వేశ్య, ఒక వ్యభిచారి అయినటువంటి ఒక వనిత గురించి మాట్లాడుతున్నారు. ఆమె పాపం చేసుకుంటూ పోతూ ఈ గడియ ఈ ఇంటిలో, రేపు ఆ ఇంటిలో, ఎల్లుండి ఇంకో ఇంటిలో ఆమె పాదాలకు నిలకడలేదు, ఆమె పాదాలకు స్థిరత్వం లేదు. స్థిరత్వం లేని ఆమె పాదాలు ఆమెను మృతలోకమునకు త్రొక్కును, పాతాళలోకములోకి దిగజార్చును అని ఈ మాటలకు అర్థం. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, మృతలోకానికి మనల్ని చేర్చేది మన నడత. శారీరకంగా మనం బ్రతికే ఉండొచ్చు, కానీ మన నడత సరిగ్గా లేకపోతే మనం ఆధ్యాత్మికంగా ఏనాడో చనిపోయిన వాళ్ళం. ప్రియులకు దేవుని బిడ్డలారా, చెడు నడతతో ఎవ్వరము కూడా పరలోకానికి చేరలేము. ఆత్మపరిశీలన చేసుకుందాం. సొలొమోను లాంటి చెడు నడత ఒకవేళ మనలో ఉందా? బలాము లాంటి చెడు నడత ఒకవేళ మనలో ఉందా? ఉంటే సరి చేసుకుందాం. అసలు నాలో చెడు నడత ఉందా, మంచి నడత ఉందా, ఎలా టెస్ట్ చేసుకోవాలి? బీపీ ఉందా, షుగర్ ఉందా, ఎలా టెస్ట్ చేసుకోవాలో మనకు తెలుసు. నాలో ఉన్నది చెడు నడతో మంచి నడతో ఎలా టెస్ట్ చేసుకుంటాం? సింపుల్ అండి.
దేవుడి సన్నిధిలో 1 గంట సేపు ప్రార్థనలో గడిపే ప్రార్థనాశక్తి నీలో ఉందా లేదా? దేవుడి సన్నిధిలో దేవుడి యొక్క వాక్యాన్ని భక్తితో పఠించే వాక్యాసక్తి మనలో ఉందా లేదా? లేదా నీ నడత దేవుడి దృష్టిలో సరిగ్గా లేనట్టే. ఉందా? నీ నడత బాగున్నట్టే. సింపుల్ టెస్ట్. నీకు అపకారము చేసిన వారిని నీవే వెళ్ళి అయ్యిందేదో అయిపోయింది, కలిసిపోదాం, క్షమించు, నా వల్ల ఏమైనా తప్పు చేసుంటే ఐఎమ్ సారీ అని నీ అంతటి నీవు వెళ్ళే తత్వం ఒకవేళ నీలో ఉంటే నీ నడత బాగున్నట్టు. ఎన్ని తపస్సు కాలాలు దొర్లిపోతున్నా అవే పగలు, అవే సూటిపోటి మాటలు, అవే గాలివార్తలు, అవే పుకార్లు, అవే వదంతులు, అవే విభజనలు పట్టుకొని ఇంకా వేలాడుతున్నావంటే నాదా గ్రూప్ అని, నాదా బ్యాచ్ అని, నాదా కులమని, నీదా వర్గమని ఇంకా విభజనలు సృష్టిస్తూ బ్రతుకుతున్నావంటే సింపుల్, నీ నడత చెడిపోయింది. చెడిపోయిన నడతతో నీవు పరలోకానికి ఏనాడు కూడా చేరుకోలేవు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథం 16వ అధ్యాయం 2వ వచనం చదువుతున్నాను. మన కార్యములు మనకు మంచివిగానే కనిపించవచ్చును, కానీ ప్రభువు తన ఉద్దేశ్యములను పరిశీలించి చూచును. చూడండి, నేను మిమ్మల్ని ఒక మాట అడుగుతా. మన కళ్ళకు మన ముఖం ఎప్పుడైనా కనబడుతుందా? తెలుగులోనే అడుగుతున్నా. మన కళ్ళకు మన ముఖం ఎప్పుడైనా కనిపిస్తుందా? అద్దం గిద్దం ఏమి లేకుండా. ఈ రెండు చాలా దగ్గరలోనే ఉన్నాయి. అసలు కళ్ళు కూడా ముఖంలోనే ఉన్నాయి. కానీ మన కళ్ళకు మన ముఖం ఎప్పుడు కనిపించదు. అలాగే మనం చేసే పాపకార్యాలు, మనం చేసే చెడ్డ పనులు, మన చెడు నడత మనకు కనబడదండి. అందుకే ఎప్పుడు చెప్తా ఉంటాం, మనం ఏం చేసినా మనం సమర్థించుకుంటూ మాట్లాడేస్తూ ఉంటాం. మనిషికి సమర్థింపులు ఎక్కువండి, బుకాయింపులు ఎక్కువండి. చివరికి పచ్చి తాగుబోతైనా ఏమంటాడో తెలుసా? నేను అసలు తాగలేదండి, ఎప్పుడో మానేశానండి అంటాడు తూగుతూ. మనిషికి సమర్థింపులు ఎక్కువండి. ఏమంటారో తెలుసా? ఇట్లాంటివా, మా ఇంట వంట లేవండి, అసలు మా క్యాస్ట్లో అలాంటివి ఉండవండి, మేము వేరండి, మేము వేరే, మా వ్యక్తిత్వాలే వేరండి. ఏంటంట? మేము అట్లాంటి వాళ్ళం కావండి, మా ఇంట వంట ఇట్లాంటివి లేవండి. మనిషికి బుకాయింపులు ఎక్కువ, తప్పు మీద తప్పు చేస్తూ కూడా. ప్రియులకు దేవుని బిడ్డలారా, నీ కళ్ళకు నీ ముఖంలో ఉన్న మచ్చలు కనబడాలంటే అయితే నీటిలోనైనా, నీటి ముందుకైనా రా, లేదా అద్దం ముందుకైనా రా. అద్దం ముందుకు రా. ఆహా, నీ ముఖంలో ఏ మచ్చలు ఉన్నాయో నీ కళ్ళు స్పష్టంగా నీ కంటికి స్పష్టంగా కనబడతాయి. నేను మాట్లాడుతున్నది ఏ అద్దం అనుకుంటున్నారు? ఏ నీటి నీడ అనుకుంటున్నారు? వాక్యం అనే నీటి నీడలో నిన్ను నీవు చూసుకోగలవు. వాక్యం అనే అద్దములో నిన్ను నీవు చూసుకోగలవు. వాక్యమే చెప్తుంది నీవెవరో, నీ నడత సరైనదో కాదో వాక్యమే. ఇగో ఇలా చెప్పే ప్రసంగమే వాక్యపుట అద్దములో. నిజమే కదా, నేను బలాములాగా బ్రతుకుతున్నానే, సొలొమోనులాగా బ్రతుకుతున్నానే, నా నడత పోగొట్టుకునేలాగుందే, నా నడత పాతాళ లోకములోకి త్రొక్కబడేలాగా ఉందే, అయ్యయ్యో నా నడత వెడగొట్టబడేలాగుందే, నా నడత దేవునికి వ్యతిరేకమైపోయేటట్లు ఉందే అని నీకు చూపించేది వాక్యం అనే నిలువుటద్దం. ఈ లోకంలో చాలా బోతద్దాలు ఉన్నాయండి. ఈ లోకంలో చాలా అబద్ధపు అద్దాలు, మ్యాజికల్ మిర్రర్. విన్నారా ఎప్పుడైనా? అప్పుడప్పుడు ఎగ్జిబిషన్కి, సర్కస్లకి వెళ్తూ ఉంటే వరుసగా ఒక 10 అద్దాలు పెడతారు మనకి. ఆ అద్దం ముందు, ఒక్కొక్క అద్దం ముందు మనం నిలబడితే నేనున్నానేలాగా ఇంత లావుగా కనబడతా ఒక అద్దంలో, ఇంకొక అద్దంలో పొడుగ్గా కనబడతా, ఇంకో అద్దంలో మరుగుజ్జోడుగా కనబడతా. దీన్ని మ్యాజికల్ మిర్రర్స్ అంటారు. లోకం చూపించేది. ఒక్కొక్కడు నిన్ను ఒక్కొక్కలా చూపిస్తాడు. మనం ఎంత పాపాత్మలమైనా ఒక లోకంలో ఒక అద్దం అంటుంది నువ్వు వీరుడివి, ఇంకో అద్దం అంటుంది నువ్వు శూరుడివి. నువ్వెంత లంచగొండివైనా ఇంకోడంటాడు నిన్ను మించిన ధీరుడు లేడు అని. లోకంలో నీకు చూపించేవి, కనిపించేవి బోతద్దాలు, అబద్ధపు అద్దాలు.
కానీ వాక్యం అనే నిలువుటద్దం దగ్గరికి వస్తే మనం ఎవరమో, మనం ఎలాంటి వారమో మనకు తెలుస్తుంది. అందుకే 119వ కీర్తన 9లో యువకుడు విశుద్ధ జీవితము ఎట్లు గడుపును, నీ ఆజ్ఞలు పాటించుట వలననే కదా. మన నడత, మన నడవడిక స్థిరపడాలంటే దేవుని వాక్యం పాటిస్తేనే మన నడత సరి అవుతుంది. ప్రియులకు దేవుని బిడ్డలారా, 37వ కీర్తన 23వ వచనము, ప్రభువే నరుని సమీపించును, ఆయన ఎవని వలన ప్రీతి చెందునో వాడు అభ్యుదయమును పొందును. చివరిగా ఒక మాట, 145వ కీర్తన 15, 16 వచనాలు, ప్రతి ప్రాణియు ఆశతో నీ వైపు చూచును, నీవు వానికి అవసరము కలిగినప్పుడల్లా తిండి పెట్టుదువు, నీవు నీ పిడికిడిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచెదవు. ఎవరైతే ఆశతో ఎదురు చూస్తూ, దేవా నా నడత బాగోలేదయ్యా, నడత జాగ్రత్త అని ఈరోజు నన్ను హెచ్చరిస్తున్నావు, దేవా నా నడతను సరిచెయ్యని ఆశతో ఏ ప్రాణైతే ప్రభు వైపు చూస్తూ ఉందో ఆయన తన పిడికిడి విప్పి నీ నడతను సరిచేసి బహుగా నిన్ను దీవించునుగాక. బైబిల్ గ్రంథములో ఎత్తయి అనేవాడు ఒకడున్నాడు. ఎప్పుడైనా విన్నారా? ఎత్తయి. ఇతని గురించి చెప్పడానికి చాలా పెద్ద సుదీర్ఘమైన ప్రసంగం అయిపోతుంది, కానీ చెప్పడానికి టైం లేదు. కానీ సూక్ష్మంగా ఒక్క మాట చెప్పి వినిపిస్తానంటే, నడత అనేది ఎలా నడవాలో. అసలు ఎవరు ఈ ఎత్తయి? గిత్తీయుడైన ఎత్తయి అతని పేరు. ఏంటంట? గిత్తీయుడైన ఎత్తయి. ఎవరండి ఈ గిత్తీయుడు అంటే, ఫిలిస్తీయ దేశమైన గాతు అనే ప్రాంతం నుంచి వచ్చినవాడు. ఎందుకు ఈ ప్రాంతాల పేర్లు చెప్తున్నానంటే, మీకు తెలుసు కదా, దావీదు చిన్నప్పుడే ఒకని చంపాడు, అరివీర భయంకరుడైన గొలియాతుని కదా. ఈ గొలియాతుది ఏ ఊరు అనుకుంటున్నారు? ఈ ఫిలిస్తీయుడిది గాతు అనే ఊరు. ఫిలిస్తీయ దేశంలో గాతు అనే ఊరు. మామూలుగా జనరల్గా మాట్లాడుకుందాం, దావీదు చిన్నప్పుడే గొలియాతును చంపేశాడు కదా. ఈ ఫిలిస్తీయులు ఫీలింగు, అందులో గాతు నివాసుల యొక్క ఫీలింగు, అంటే గాతు అనే ఊరు నుంచి గొలియాతు వచ్చాడు కదా, గాతులో నివసిస్తున్న ప్రజల యొక్క ఫీలింగ్ ఏంటి చెప్పండి దావీదు పట్ల? మా వాణ్ణి, మా ఊరోణ్ణి, ఇంకా మన భాషలో చెప్దాం, మా కులపోణ్ణి దావీదు చంపుతాడా, ఆడెప్పుడెప్పుడు దొరికితే అప్పుడు వేసేద్దాం అని ఎదురు చూస్తారా చూడరా? తమ ఊరి వాణ్ణి, తమ సొంతం వాణ్ణి గొలియాతుని దావీదు చంపినందుకు గిత్తీయులకు గాతు నివాసులకు దావీదంటే ప్రేమ ఉంటుందా, పగ ఉంటుందా? ఖచ్చితంగా పగే ఉంటుంది. గమ్మత్తు ఏంటో తెలుసా అండి? దావీదుని సొంత కొడుకైనటువంటి అబ్షలోము తరిమేస్తూ ఉన్నప్పుడు, రాజ్యం నుండి బహిష్కరిస్తూ ఉన్నప్పుడు, అన్నీ ఉన్నవాడైనా కొడుకు మీద ఉన్న ప్రేమతో ఏమీ లేనివాడిగా దావీదు ఒంటరిగా నడిచెళ్ళిపోతుంటే, వినండి ఈ మాట, దావీదు ఒక్కడే నడుస్తున్నప్పుడు అటుగా గిత్తీయులు అంటే ఈ గాతు అనే ఊరు నుంచి 600 మంది వస్తూ ఉన్నారు. ఎందుకు? దావీదును కొట్టడానికి కాదు, దావీదును చంపడానికి కాదు, వీళ్ళందరినీ నడిపించుకుని వచ్చేది ఎత్తయి అనేవాడు. ఎత్తయి వచ్చి ఏమంటాడో తెలుసా? రాజా, నీ అడుగులో మేము కూడా అడుగు వేసి నడుస్తాం. నీ కన్న కొడుకు నిన్ను కాదన్నాడేమో, నీకు మేమున్నామయ్యా, మా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాం అని ఈ 600 మంది, 300 మంది ముందు, 300 మంది వెనకాతల దావీదుకు బాడీ గార్డ్స్గా ఉన్నారు. దావీదు మీద చిన్న ఈగ కానీ చీమ కానీ పాకకుండా దావీదు యొక్క అంగరక్షకులుగా బ్రతికారు. ప్రైజ్ ద లార్డ్. పగవాడు ఎలా ప్రేమించగలిగాడు? ఇదే నడత. ఎత్తయి అనేవాడు మనందరికీ స్ఫూర్తి, మాదిరి అండి. మా వాణ్ణి, మా ఊరోణ్ణి చంపేశాడు అని పగను పెంచుకుంటూ పగతో పెరగాల్సినటువంటి ఎత్తయి పగతో పెరగలేదు, ప్రేమతో పెరిగాడు. మిగతా ఫిలిస్తీయులంతా దావీదు ఎప్పుడు కనిపిస్తే అప్పుడు వేసేద్దాం, చంపేద్దామని చూస్తూ ఉంటే, ఎత్తయి మాత్రం
తను పెరగడం మాత్రం ప్రేమతో పెరిగాడు. దావీదు ఎప్పుడు కనిపిస్తే అప్పుడు దావీదును ప్రేమిద్దాం, దావీదుతో కలిసి నడుద్దాం అనుకొని వచ్చాడండి. ప్రియులారా, సినడాలిటీ, ఈ కలిసి ప్రయాణించే శ్రీసభ, మన ఈ నడత పరమ దావీదైనటువంటి ఆ యేసయ్యతో కలకాలము మనము నడుచుదుముగాక. ఆమేన్. ఎత్తయి మనకు నేర్పించే పాఠం ఏంటంటే, పగతో నిండిన వాడైతే ఏనాడు దావీదుతో కలిసి నడిచి ఉండేవాడు కాదు. ప్రేమతో తన నడతను మార్చుకున్నాడు కాబట్టి ఎత్తయి దావీదుతో నడవగలిగాడు. యేసయ్యతో నువ్వైనా నేనైనా నడవాలనుకుంటే మన నడత పగకు బదులుగా ప్రేమతో మనము నడిచే వారముగా ఉండాలి. ఎత్తయ్య అనేవాడు ఒక్కడే, కానీ తనతో పాటు 600 మంది గిత్తీయులను, అంటే గాతు నివాసులను తీసుకొచ్చాడు. అంటే ఆ ఊరిలో ఇతని మాటకి ఎంత విలువ ఉంది ఏమండి. ఆ ఊరి జనమంతా కూడా ఎత్తయ్య అనేవాడు మంచోడు అని అనుకున్నారు కాబట్టి అతను చెప్పిన దాన్ని విన్నారు. వీడే ఒక తాగుబోతోడు, ఒక తిరుగుబోతోడు, ఒక సోమరపోతోడు, ఒక తిండిపోతోడు, అన్ని పోతులు కలిసిన వాడైతే ఎత్తయ్య పిలిచిన ఎల్లరా చెప్పొచ్చావు కానీ అని ఉండేవారు. ఆ ఊర్లో ఎత్తయ్య మాటకు విలువ ఉంది. విలువ ఉందంటే ఇతడి నడత, నడవడిక, ఇతడి ప్రవర్తన ఆ ఊరు జనానికి ఎంత నచ్చిందో కదా. ప్రియులారా, ఎత్తయ్య పిలిస్తే 600 మంది దావీదు దగ్గరికి వచ్చారు. ఈ తపస్సు కాలంలో నీవు పిలిస్తే నీ ఊరి జనం ఎంతమంది దేవుడి దగ్గరికి రాగలరు? నీవు చిటికేస్తే నీ చుట్టాలు, నీ బంధువులు ఎంతమంది దేవుడి దగ్గరకు రాగలరు? నీ బంధువులు, నీ చుట్టాలు మెచ్చే విధంగా నీ నడత ఉందా? నీ మాట తీరు ఉందా? నీ ప్రవర్తన ఉందా? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోమని ఈనాడు నేను కోరుతూ ఉన్నాను ప్రియులకు దేవుని బిడ్డలారా. ఈ ఎత్తయ్యకి ఒక ఛాన్స్ ఉందండి. ఏంటో తెలుసా? అప్పుడు దావీదు అన్నీ కోల్పోయాడు. ఆయన రాజు కాదు, అన్నీ కోల్పోయాడు. ఏమయ్యా ఎత్తయి, నేను ఇప్పుడు రాజును కాదు కదా, నాలో ఏం చూసి ఆశించి వచ్చావయ్యా? నేను నీకు ఇవ్వడానికి ఏమీ లేదు, కనీసం కడుపు నిండా పట్టెడు అన్నం కూడా పెట్టలేనయ్యా, ఎందుకు నా దగ్గరికి వచ్చావంటే ఎత్తయ్య అంటాడు, రాజా నీ కిరీటాన్ని, నీ అధికారాన్ని, నీ హోదాను చూసి నేను రాలేదు. దావీదు, నేను నిన్నుగా ప్రేమించాను, నీ హోదా చూసి కాదు, నీ కిరీటాన్ని చూసి కాదు. ప్రైజ్ ద లార్డ్. ఎవరు ప్రభువుతో నడవగలరంటే క్రీస్తును క్రీస్తుగా చూసిన వాళ్ళే నడత మార్చుకుని ప్రభువుతో నడవగలరు. ఈ సిలువ మార్గంలో, ఈ కల్వరి మార్గంలో ఎత్తయి దావీదు దగ్గరికి ఏమీ ఆశించి రాలేదు. ఈరోజు ప్రభు దగ్గరికి ఆయన ఏదో ఇస్తాడు, ఏదో అద్భుతాలు చేస్తాడు, స్వస్థతలు చేస్తాడు అని ఏదో ఆశించి వచ్చి ఆయనతో నడుద్దాం అనుకుంటున్నావా? లేకపోతే ఎత్తయ్య అన్నాడు దావీదుతో, ఏమన్నా తెలుసా? రాజా, నిన్నుగా ప్రేమించాను కనుకే నేను వచ్చాను. ఈ మాట చెప్దామా? యేసు, నిన్నుగా నేను ప్రేమించాను కాబట్టి నీతో నడవడానికి వచ్చామని మనము కూడా చెబుదాము. ఎత్తయి కావాలంటే అబ్షలోము పార్టీలో చేరి, ఎందుకంటే అప్పుడు అబ్షలోము రాజు కిరీటంలో ఉన్నాడు. ఆ మాట, ఈ మాట, అయిన మాట, కాని మాట, దావీదు గురించి లేనిపోని కట్టుకథలన్నీ కూడా చెప్పి అబ్షలోముకి దగ్గరైపోయి అక్కడ పబ్బం గడుపుకోవచ్చు. లేకపోతే ఇలాగని ఉండొచ్చు, రాజా మేము మా ఊరు నుంచి వచ్చిన వేళా విశేషం, మేము మీ ఊర్లో అడుగు పెట్టగానే నువ్వు రాజు అయిపోయావు, చూసావా మా పాదం ఎంత అదృష్టమైందో అని ఇట్లాంటి గ్యాస్ కబూర్లన్నీ కూడా మాట్లాడి అక్కడ అబ్షలోముకి దగ్గర అయిపోయి ఉండవచ్చు. కానీ ఎత్తయ్య తీసుకున్న నిర్ణయం ఏంటో తెలుసా? అబ్షలోముకి దగ్గర అయ్యేదానికంటే దావీదుతో నడిచి దావీదుకు తోడుగా ఉండి దావీదు అంగరక్షకుడిగా బ్రతకడమే మేలు అనుకున్నాడు. ప్రియులారా, మనం కూడా లోకమనే అబ్షలోము కంటే మన కోసం భుజాల మీద సిలువ కాడి మోసుకొని మన కోసం ప్రాణం పెట్టిన యేసయ్యతో ఉండుటే మనకు మేలు. స్టోరీ అంతా కట్ చేస్తే దావీదుతో నడిచినటువంటి ఈ ఎత్తయ్యకి దక్కినటువంటి ప్రతిఫలం ఏంటో తెలుసా అండి?
తర్వాత దావీదు రాజు అబ్షలోము చనిపోయిన తర్వాత మళ్ళా వచ్చాడు, రాజు అయ్యాడు. రాజు అయిన తర్వాత దావీదుకి ఒక అక్క ఉంది. అక్క పేరు సెరూయా. చెప్పండి, సెరూయా. ఓకే. ఈమెకు 3 కొడుకులు ఉన్నారు. వారి పేర్లు యోవాబు, అబీషయి, ఆసాయేలు. యోవాబు, అబీషయి, ఆసాయేలు. అక్క కొడుకులు 3 కూడా దావీదుకి ఏమవుతారు? మేనల్లుళ్ళు అవుతారు. రాజు అయిన తర్వాత దావీదు తన రాజ్యాన్ని 3 భాగాలుగా విభజించి తన 3 మేనల్లుళ్ళకి కొంత భాగాన్ని ఇచ్చాడు. ఇదిగో, యోవాబుకి 1 భాగం, ఇక అబీషయికి 1 భాగం, ఆసాయేలు అనేటువంటి వాడు అప్పటికే చచ్చిపోయి ఉన్నాడు, 3వ వాడు చనిపోయాడు. 3వ మేనల్లుడిని వెతుకుతూ ఉన్నాడు. దావీదు ఏం చేస్తాడో తెలుసా? ఇత్తయి రా అన్నాడు. రాజా వచ్చానన్నాడు. కౌగులించుకొని, నా రాజ్యంలో ఈ 3వ భాగం, నా 3వ మేనల్లుడికి చెందాల్సినటువంటి ఈ భాగం ఎత్తయి తీసుకో, నీకు ఇస్తున్నానన్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఎవడి ఎత్తయి? ఒక అన్యుడు, ఒక పగవాడు, ఒక శత్రువు, ఫిలిస్తీయ దేశములో గాతు అనే ఊరిలో పుట్టినటువంటి వాడు. దావీదు ఎప్పుడెప్పుడు కనబడితే అప్పుడు చంపేద్దామని ఎదురు చూసే ప్రజల మధ్య పగతో పెరిగినటువంటి వాడు. కానీ పగను కాదని ప్రేమతో ఎదిగాడు. అబ్షలోమును కాదని దావీదు పక్కన నడిచాడు తోడుగా. దావీదు మీద ఏమీ వాలకుండా అంగరక్షకుడిగా బ్రతికాడు. తనతో పాటు దావీదు దగ్గరికి 600 మందిని నడిపించుకుని వచ్చాడు. దేవుడిచ్చిన బహుమానం, నువ్వు నాకు పరాయి వాడివి కావు, నువ్వు నాకు శత్రువువి కాదు, నువ్వు నాకు కానివాడివి కాదు, హానివాడివి కాదు, నీవు నాకు అయిన వాడవని తన మేనల్లుడి స్థానాన్ని ఈ ఎత్తయ్యకిచ్చి తన సరసన కూర్చోబెట్టుకున్నాడు దావీదు. ఈ తపస్సు కాలంలో నీ నడత ఎత్తయ్యలాగా గనక ఉంటే దేవుడు తండ్రి కుడి ప్రక్కన కూర్చున్నటువంటి ఆ దేవుడు తన సరస్సున మిమ్మల్ని నన్ను కూర్చుండబెట్టుకునే కృప దేవాది దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఈ తపస్సు కాలపు 5వ శనివారం నాడున నీ నడత జాగ్రత్త. నడత బాగుంటే అన్నీ బాగుంటాయి. యెహోషువ లాకీషు అనేటువంటి ప్రాంతాన్ని జయించినట్లుగా, లాకీషు అనగా నడత. మన నడతను మనం జయించుకుందాం. మన నడతను, మన క్యారెక్టర్ని, మన యాటిట్యూడ్ని ఈ లోకంలో ఉన్న వారికి ఎవ్వరికి కూడా తాకట్టు పెట్టకుండా ఎత్తయి దావీదుతో నడిచినట్లు, 600 మందిని దావీదుతోనే నడిపించినట్లుగా మనము యేసయ్యతోనే నడుద్దాం. మన సిలువను చేపట్టి మనల్ని మనం తగ్గించుకొని సిలువదారుడైన యేసయ్యతో మనం నడుద్దాం. మన చుట్టాలను, మన బంధువులను, మన ఇరుగు పొరుగు వారిని, మన కుటుంబ సభ్యులందరినీ ఎత్తయ్యలాగా మనము కూడా యేసుతోనే నడిపిద్దాం. ఈ ప్రయత్నంలో దేవదేవుడు మనందరికీ తోడై ఉండి మనల్ని కాపాడుదురుగాక. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో నుండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పరిశుద్ధాత్మదేవుని దీవెనలు సర్వదా మనకు తోడై ఉండి మనల్ని నడిపించి భద్రపరిచి కాపాడుదురుగాక. ఆమేన్.